గుడ్ మార్నింగ్ సార్, మడిశెట్టి ఆనంద్ సార్. సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే. బాగున్నారా? బాగున్నా సార్. మీరు బాగున్నారా సార్? బాగున్నా. ఇప్పుడు సార్ ఎలా మనకు ఉంది? చెప్పండి. సార్ సీడ్ ఫండింగ్ రీసీడ్ ఫండింగ్ అయిన కొద్ది ఎంత చెప్తున్నా సార్, 90,000 అయింది సార్. మీరు సూపర్ సార్, మీరు సూపర్. మీరు గురించి నాకు బాగా తెలుసు. మీరు చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు సిస్టమ్ ఆప్షన్స్ అన్ని కూడా. సార్ చాలా మీరు గ్రేట్ నిజంగా. సార్ మీరు చెప్పిన కొద్ది మేము చేసుకుంటున్నాం సార్. చేసుకుంటా వెళ్ళిపోదాం సార్, చేసుకుంటా పోదాం. అన్ని సార్ అన్ని ఆటోమేటిక్ గా జరుగుతాయి సార్. ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది. నా వాయిస్ వస్తుందా సార్? ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది. సార్ రాయ సార్, ఇందాక మీరు అన్నట్టు నిజంగానే ఎస్ సార్. సార్ రాయ సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నా సార్. చెప్పండి సార్, ఏంటి విషయాలు? అయితే ఇందాక వచ్చాను కానీ కొద్దిగా నెట్ ఇష్యూ ఉండి నాకు కనెక్ట్ అవ్వలేదు. సరే సార్, అందుకని మళ్ళీ వేరే నెట్వర్క్ తీసుకున్నాను అనమాట. సో ఎనీవే థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నా వాయిస్ క్లియర్ ఉంది. ఓకే. సో నో ప్రాబ్లం. నేను ఏమంటే నేను ఎక్కువ ఏం మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా నేను ఒక 2 minutes టైం దొరికినా కూడా నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను మీటింగ్. ఓకే సార్. సో బట్ మీ అందరు కూడా మంచిగా అటెండ్ చేస్తున్నారు. సో మధ్యలో నేను కంటిన్యూ వినలేకపోతున్నాను కానీ సో ఎప్పుడైతే నాకు ఎప్పుడు 1 or 2 minutes టైం దొరికినా కూడా నేను ఖచ్చితంగా అటెండ్ అయితే అవుతున్నాను. ఖచ్చితంగా వింటున్నాను. నేను మాట్లాడే మాటలన్నీ కూడా నేను వింటున్నాను. సో మనకి అప్డేట్ అంటే మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఏమి లేదు. వస్తుంది మనకి ఏదో అప్డేట్ ఖచ్చితంగా రాబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చేయాల్సింది ఏంటి? మనం విడ్రాల్ పెట్టుకున్న వాళ్ళు విడ్రాల్ పెట్టుకోవచ్చు. ఒకసారి మనం చూద్దాం ఒకసారి వాట్సాప్ మన వ్యాలెట్ ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం సార్. ప్రెజెంట్ అయితే అవ్వట్లే. ఓకే, లిమిట్ అయితే అవ్వట్లేదు సార్. ఓకే 3 days టేకింగ్ అయితే అవుతున్నాయి, ఫార్మింగ్ అవ్వట్లే. ఓకే సార్. ఓకే అర్థమైంది సార్. సో నో ప్రాబ్లం. నేను అందరికి లోనికి వెళ్ళాల్సిన పడలేదు, ఎందుకంటే నెట్వర్క్ సిగ్నల్ కూడా నాకు వీక్గా ఉంది. అందుకని మళ్ళీ నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేసినాను. సో ఓకే. ఎనీవే ప్రజెంట్ అయితే సిగ్నల్ అంటే ఆగడానికి కూడా కారణం ఉండొచ్చు, ఖచ్చితంగా లేకపోలేదు. ఎందుకంటే ఇక మనకు ఆల్రెడీ మే 20కి మొత్తం డీపీ ప్రోగ్రామ్ అయిపోతుంది. అంటే డీపీలో అంతే కదా సార్, మనకు మే 25 వరకు అయిపోవచ్చు కదా అందరి. మే 20కి కంప్లీట్ అయిపోతుంది సార్ డీపీ ప్రోగ్రామ్ అనేది. రైట్. మే 2025 వరకు డీపీ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్గా కంప్లీట్ అయిన వెంటనే మేబీ ఏదో మన అప్డేట్ని ఖచ్చితంగా చూస్తాం. ఆల్రెడీ మనకి ఒక 10 days బిఫోర్ ఒక మెసేజ్ మనకు అక్కడ డిస్ప్లే అవ్వడం జరిగింది. నోటిఫికేషన్ జరిగింది. సో అందుకే ఏదో రాబోతుంది కనుకనే వాళ్ళు ఇచ్చుంటారు. లేకపోతే ఇన్ని రోజులు ఏ నోటిఫికేషన్ లేకుండే. ఇది ఓన్లీ మనకి అప్పట్లో ఎర్లీ బర్డ్ గురించి లేదా అవే ఉండే. బట్ చేంజ్ చేశారంటే ఖచ్చితంగా ఏదో రాబోతుందని అర్థం. సో మనందరం కూడా ఎక్కువ శాతం ఫార్మింగ్ మీదనే ఫోకస్ చేసుకుందాం. ఫార్మింగ్ అండ్ స్టేకింగ్ మీదనే ఫోకస్ చేద్దాం ప్రెజెంట్ సిచ్యువేషన్లో. ఆర్ విత్డ్రాల్ ఇక్కడ అవుతుంది కనుక ఇక్కడనే అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. దానికి ప్రాబ్లం లేదు. సో మనకు దానికి బిఎన్బి ఛార్జ్ కూడా ఎక్కువ ఏం లేదు, తగ్గించారు. సేమ్ ఇప్పుడు స్టేకింగ్ ఫార్మింగ్ దాంట్లో కూడా రెండిట్లో కూడా సేమ్ చేశారు కనుక 0.13 1 సంథింగ్. నో ప్రాబ్లం. అది చాలా తక్కువే, టెన్షన్ అవసరం లేదు మనకి. కనుక అదేవిధంగా ఎక్కడిస్తే అవసరమైతే చేసేయండి, లేకపోతే మీ ఇష్టం ఉంచుకోండి. ఇక ప్రెజెంట్ సిచ్యువేషన్లో యాక్టివిటీ లేదు కనుక అదే ఉంటుంది. ఆ విధంగానే మరి మనం ముందుకెళ్ళాలి. సో ఈ డీపీ ప్రోగ్రామ్ అయిపోయిందంటే మేబీ 6 నెలల నాకు తెలిసి నా ఆలోచన, నాకేం అప్డేట్ లేదు ఇప్పుడు సిస్టమ్ నుంచి వెళ్ళి. కాకపోతే డీపీ ప్రోగ్రామ్ అయితే అయిపోతుంది మరి 25వ తారీఖు. 25వ తారీఖు అయిపోతుందని చెప్పి మనం అనుకోవచ్చు. బట్ సిస్టంలో అప్డేట్ ప్రకారం మేబీ వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు.
మనం సార్ మే అనుకుంటాం 20 కంప్లీట్ అయిపోతుంది. కానీ ఎస్ ఏంటంటే తర్వాత వాళ్ళు తీసుకునేది ఏదైనా డెసిషన్ లేట్ అవ్వచ్చు కదా సార్. అది సార్, అది అందుకే అంటున్నా సార్. ఎందుకంటే మన లెక్క ప్రకారం మనం 20 తారీఖు అయిపోతుంది కదా, ఒక 10 రోజులు అవును తీసుకుంటే సార్. అయిపోతుంది అని చెప్పి 6 నెలలు అని కూడా మనం అనుకుంటాం. బట్ అవును. సిస్టమ్ వాళ్ళు ఏంటంటే ఐ థింక్ సో ఎబో 1 మంత్ తీసుకుంటారు వీళ్ళు, నా ఆలోచన ప్రకారం. Yes, sir. Yes, ఎబో sir. 1 మంత్ ఎబో 1 మంత్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎనీవే ఇన్ని రోజులు వెయిట్ చేసాం, ఇంకా కొన్ని రోజులు వేద్దాం, అప్పటిదాకా వర్క్ చేసుకుంటూ వెళ్దాం. ఆగద్దు, ఆగితే పని కాదు, చూసుకుంటే ఏరద్దు. మనం చేసిన సిస్టమ్ అప్డేట్స్ వస్తుంది, చూసినా వస్తుంది, కానీ బెనిఫిట్ వచ్చేసి చేసుకుంటేనే మనకు బెనిఫిట్. సో దానివల్ల సిస్టానికి కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. మనము యాక్టివిటీ చేస్తేనే సిస్టానికి స్ట్రెంగ్త్. ఓకే, సో మనం యాక్టివిటీ బంద్ చేస్తే మాత్రం ఏదో సిస్టమ్ ఏదో చేస్తుందంట, చేసినాక నేను చేస్తా అంటే మాత్రం నథింగ్, మనకేం లాభం లేదు. అందుకని మన వర్క్ మనం చేసుకుంటూ పోతేనే మనము ముందుకెళ్ళగలుగుతాము. ఓకేనా? సో నేను మీటింగ్లో లేను, అటెండ్ అవ్వలేను అని చెప్పి నేను అనుకోవద్దు. ఆల్రెడీ నేను అందరికీ చెప్పాను. ఒక్కోసారి ఆ టైంలో మీరు వేరే వాళ్ళు ఉండకపోవచ్చు, నా మాట వినలేకపోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పించాను, నాకు తెలుసు కనుక. నాకు కొంచెం బిజీగా ఉంటాను కనుకనే ముందుగానే చెప్పడం జరిగింది. ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను, వెంకటేష్ సార్కి స్పెషల్గా, మిగతా అందరికి కూడా, అడ్మిన్లకు స్పెషల్గా చెప్పి అందరికీ మీటింగ్లోనే చెప్పాను నేను అందరికీ కూడా. సో అందుకని చెప్పేసి మీరందరూ కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, మేడంలు కానీ సార్లు కానీ. సో మీకు టైం ఉన్నప్పుడు. ఓకే, నేను బిజీ అయిపోతా ఇప్పుడు. సో మరి ఓవర్ టు మీ అందరికీ ఇస్తున్నాను. సో వెల్కమ్ వెంకటేష్ సార్ అండ్ చంద్రశేఖర్ సార్. ఇందాక చంద్రశేఖర్ సార్ కూడా మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు బిజీ షెడ్యూల్లో కూడా మీరు 2 minutes 3 minutes మా గురించి స్పెండ్ చేస్తున్నారు. ఓకే సార్, మీరు చాలా బిజీగా ఉన్నారని చెప్పేసి మీరు షేర్ చేసుకున్నారు. దానికి సపోర్టబుల్గానే అడ్మిన్స్ అందరు కూడా సపోర్ట్గా ఉన్నారు సార్. నో ప్రాబ్లం సార్, మీటింగ్స్ అన్ని కంటిన్యూ బాగానే జరుగుతున్నాయి, నో ఇష్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు వచ్చినందుకు మాకు థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్, అందరికీ వెల్కమ్. 1 minute సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు బిజీ షెడ్యూల్ కూడా మాట్లాడినందుకు నిజంగా మీ ఇంట్రెస్ట్ కువైట్ మీటింగ్ పైన, మీ ఇంటెన్షన్ చాలా బాగుంది సార్. మా లైఫ్స్ ఇక్కడ కువైట్ మీటింగ్ లో అటెండ్ అయ్యేటువంటి వాళ్ళ లైఫ్స్ మీరు ఎంతగా ఇంపాక్ట్ చేస్తున్నారో, భవిష్యత్తులో వచ్చేటువంటి చేంజెస్ అనుగుణంగా మా లైఫ్స్ ఎంతగా మారబోతున్నాయో ఈ మీటింగ్ ద్వారా, ఈ సెషన్స్ ద్వారా, ఈ మాటల ద్వారా. మీరే కానీ ఈ సెషన్ కొనసాగించకపోయింటే, కువైట్ మీటింగ్ కొనసాగించకపోయింటే అగమ్య గోచరంగా ఉండే సార్ ఈ పీవీసీ మెటా యొక్క పెట్టుబడులు, పీవీసీ మెటాలో మా జర్నీ అనేది. క్రిప్టో పైన పూర్తిగా అవగాహన వచ్చేదే కాదు అసలు. ఫెంటాస్టిక్ స్టెప్స్ తీసుకొని మీరు కువైట్ మీటింగ్ నడిపిస్తున్నారు. ఎంతైనా రుణపడి ఉంటాం సార్, మీకు జన్మజన్మలకు రుణపడి ఉంటాం. మీరు చేస్తున్నటువంటి ఈ సేవ అనేది అక్కడ రిచ్ భారత్ లో తాటిరాములు శంకర్ సార్ కానీ, మాధవ రమేష్ సార్ కానీ, మంచి లీడర్స్ వాళ్ళ వర్క్ ఎంతో బిజీగా ఉన్నా కూడా వాళ్ళ టైం కేటాయించి 2 మీటింగ్లోనూ ఇస్తున్నటువంటి సర్వీస్ చాలా గొప్పది. మీ ద్వారా, మీ సెషన్ ద్వారా, మీరు ఇచ్చినటువంటి మార్గం ద్వారా మాకు తెలిసింది మేము కూడా పంచుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ మీరు ఇచ్చారు. లీడర్స్ అందరితో కూడా నడిపించే దిశగా మేము కూడా మీకు సపోర్ట్ గా ఉంటున్నాం సార్, ఎప్పటికీ ఉంటాం. దీని విలువ, ఈ 2 తెలుగు మీటింగ్స్ యొక్క విలువ రాబోయేటువంటి రోజుల్లో తెలుస్తుంది అందరికీ. మీరు కొన్ని జీవితాలు కొన్ని జనరేషన్స్ నిలబెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ సార్. గుడ్ మార్నింగ్ సార్ కోట వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్ కోట రాజేష్ సార్.
ఆల్ గుడ్ మార్నింగ్. మన పివిసి మేట కుటుంబ సభ్యులు. నా పేరు వైరాజు సార్. నేను ప్రస్తుతానికి కోవిట్లో ఉన్నాను. నేను తెలంగాణ నుంచి. చంద్రశేఖర్ సార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సార్. మొన్న మీరు చెప్పిన మాటలు బాగలేవని వ్యతిరేకించిన వ్యక్తులకు నిన్న మీరు గట్టిగా సమాధానం చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే సాక్ష్యాలతో సహా చెప్పిర్రు. అది కూడా మన అందరం విన్నాం సార్. ఎవరైనా మనం కోరుకునేది ఒకటే సార్, మనం మీటింగ్కి వచ్చేది మనం బాగుపడడానికి, ఒకరికి ఒకరు మనం సపోర్ట్ ఉండడానికి, కానీ మనం వ్యతిరేకించి ఇంకోళ్ళని కించపరచడానికి కాదు. మనకు వీలైతే సపోర్ట్ చేద్దాం, లేకపోతే మౌనంగా ఇందాం. మంచిగా అనిపిస్తే మాట్లాడదాం, లేకపోతే అనుకూలంగా ఉండి ఇందాం. కానీ చేసే వారికి మనం ఎదురు దెబ్బలు ఎదురు మాట్లాడి ముందొచ్చే వారిని కించపరచకుండా మనం మౌనంగా ఉంటే మంచిది సార్. ఎవరైనా 100 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, నలుగురు ఉన్నా, మాట్లాడేది నలుగురే, చేసేది నలుగురే. 100 మంది పేరుకి వస్తాం, వింటాం, పోతే పోతాం, అంతే. మనం ఏంటంటే అనేది ఒకటే సార్, మన ముందుకు వచ్చి మీటింగ్ కండక్ట్ చేసి రిస్క్ తీసుకున్న వారికి మనం సపోర్ట్ గా ఉందాం. 10 మాటలు మాట్లాడినప్పుడు అనుకోకుండా ఒక మాట జారిపోయినా కూడా మనం 10 మాటలను ఒక మాట తప్పు అయిందని పట్టించుకోవద్దు కదా. 10 మాటలు మంచిగా చెప్పినప్పుడు కూడా మనం వినాలి కదా, వింటున్నాం కదా. అందుకోసం ఎవరు చిన్న పిల్లలు కాదు సార్. ఇక్కడికి వచ్చేటోళ్ళు అందరూ వయసులో ఉన్నవారే, అంతో ఇంతో అనుభవం ఉన్నవారే. కాబట్టి మనం ఎవరిని పేరు పెట్టడానికి లేదు, కానీ అందరం ఒకరికొకరు సపోర్ట్ గా ఉందాం. వీలైతే, వీలు కాకపోతే మౌనంగా ఉందాం. కానీ మనం ముందుకు వచ్చి షేర్ చేసుకునే వారికి మీకు అట్లా ఉంది, ఇట్లా ఉంది, మీకు సబ్జెక్ట్ లేదని ఎవరిని ఇక నుంచి అయినా కొంచెం అందరం మానుకుంటే మంచిది సార్. మరి దీనికోసం నిన్ననే మాట్లాడదాం అనుకున్నా సార్. నాకు నిన్న జర్నీలో ఉండబట్టి డిస్టర్బ్ గా ఉండే, ఇక అందుకోసం మాట్లాడలేకపోయినా. మొన్న రాజమల్ల వెంకటేశ్వర సార్ కూడా మంచిగానే మాట్లాడారు. అందుకోసం అనేది ఒకటే సార్, మనము తెలిసి తెలక పివిసి మేటలకు వచ్చినాం. పివిసి మేట పుణ్యం వల్ల మెల్లమెల్లగా మనం ఇప్పుడు మన పర్లవేన్ నుంచి పివిసి మేటకు వచ్చినాం క్రిప్టో కరెన్సీలో. మరి దీని గురించి ఎంతో త్యాగాలు ముందడికి చేసి, మరి రిచ్ భారత్ నుంచి శంకర్ సార్ కానీ, మరి మాలోత్ రమేష్ సార్ కానీ, సుజాత మేడం కానీ, మరి కేఎస్ రాజు కానీ, వీలాంటి వారు ఎందరో ముందుకు వచ్చి పొద్దున కూడా నేర్పుతారు. మరి మన కోయిట్ టీం అయితే నా అప్లైన్ నేను గర్వంగా చెప్పుకుంటున్నా సార్. ఇవాళ మన కోయిట్ రాజేష్ సార్, అందరూ కోయిట్ రాజేష్ సార్ అంటే ఎవరో తెలియకపోవచ్చు, కానీ నేను నా గ్రాండ్ అప్లైన్ ఇక్కడ ప్రస్తుతానికి కోయిట్ లో ఉన్నాం కాబట్టి ఆ సారు వలన మరి నేను కూడా ఇవాళ రిచ్ భారత్ లో కానీ, కోయిట్ టీమ్ లో కానీ కనీసం 1 నిమిషమైనా 2 నిమిషాలైనా మాట్లాడుతున్నామంటే మరి నా అప్లైన్ నాగరాజు గారు, మరి గ్రాండ్ అప్లైన్ కోయిట్ రాజేష్ సార్ గారు, మరి కోట వెంకటేష్ సార్ గారు, మరి వీళ్ళు మేమున్నాం. ఎప్పుడైనా మనం మాట్లాడితేనే మన నోట్ల నుంచి బయటకు వచ్చేది, తప్పులు సరిదిద్దుకునేది. ఎప్పటి వరకు అయితే మాట్లాడకుండా ఉంటామో అప్పటి వరకు మరి మనం అంతే ఉండిపోతాం. చేస్తూ ముందడికి సాగితేనే గమ్యం అనేది వస్తుంది. చేసేవారిని మనం చూస్తూ ఉంటే మనం చూస్తూనే ఉండిపోతాం. మరి ఇలాంటి ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చెప్పినారు. మరి వాళ్ళ మాటలు విని మనం కూడా పర్లవేన్ లోపల మరి పెరల్, కొరల్, ఆనిక్స్, కార్జు అనే ర్యాంకులు 4 దాకా అచీవ్ అయినాం. అలాగనే బొనంజల్ లెవెల్లో కూడా అగేటు, అంబర్, బెరిల్, అగేటు, అమజ్మెంట్, అంబర్, బెరిల్, ఎక్సియర్, ఎమ్రాల్డ్, మరి ఇన్ని ర్యాంకులు అచీవ్ అయినామంటే మరి కోయిట్ టీంలో ఆ రోజు అలాంటి ఉత్సాహం ఉండేది. ఒక్కరోజు మిస్ అయితే అరే 1 ఆటో ఫుల్ వచ్చిందట, 2 ఆటో ఫుల్ వచ్చినాయి, 4 ఆటో ఫుల్ వచ్చినాయి అని షేర్ చేసుకుంటుంటే మనం ఎప్పుడు ర్యాంకులు ఇవి అన్ని అచీవ్ చేసుకోవాలా అనే సందర్భంలో మరి అదే సందర్భంలో మేము కూడా మరి మనకు వీలైనంత వరకు చేసుకున్నాం. మరి అలాంటిది అప్పటికి ఇప్పటికీ కొనసాగుతుంది మీటింగ్ అంటే. ఇది మరి మీటింగ్ కండక్ట్ చేసే వారికి మనం ఏమన్నా ఇస్తున్నామా సార్? ఏమి ఇవ్వట్లేదు. వీలైతే వస్తున్నాం, లింక్ ఓపెన్ చేస్తున్నాం, చూస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. మరి మాట్లాడుతున్నామా? మాట్లాడడానికి లేదు. మరి ఒక్కో రోజు
అందరినీ రండి సార్ 2 నిమిషాలు షేర్ చేసుకున్నా అనే సందర్భంలో వచ్చినప్పుడు కూడా కొన్ని సందర్భాలు మాట్లాడుతారు, కొన్ని సందర్భాలు గంటలు గంటలు మీటింగ్ 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా మౌనంగా కూడా ఉంటుంది కదా సార్. మరి అలాంటిది మనం అనేది అందరికి చెప్పేది ఒకటే సార్, వీలైతే సపోర్ట్ గా ఉందాం, లేదంటే మౌనంగా ఉందాం. కానీ ముందుకు వచ్చి షేర్ చేసుకునే వారికి మన వలన ఆ, ఎవరి మనసులో దెబ్బ తినకుండా మనం అందరం మంచిగా ఉంటే బాగుంటుంది సార్. దీనికోసం నాకు మొన్న నిన్న సరైన సిచ్యువేషన్ లేకుండా మాట్లాడదాం అనుకున్నా, కానీ జర్నీలో ఉండబట్టి బాగా డిస్టర్బ్ ఉన్నట్ల నేను మాట్లాడలేకపోయాను సార్. చంద్రశేఖర్ సార్, మీకు ఎంత చెప్పుకున్నా తక్కువనే సార్, మీకు ధన్యవాదాలు. మరి కోయిలు రాజేష్ సార్, మరి శంకర్ సార్, మాలోత్ రమేష్ సార్, సుజాత మేడం, మరి ఇలాంటి మన పేర్లు చాలా ఉన్నాయి మన మీటింగ్ లో, కాబట్టి అందరి పేర్లు మనం ఒకటేసారి చెప్పలేకపోతున్నాం. కాబట్టి మరి అక్కడి నుంచి ఇప్పటి వరకు జర్నీ చేస్తున్నామంటే మరి ఈ యొక్క 2 మీటింగ్ల వల్లనే సార్. ముందైతే కోవిడ్ మీటింగ్ ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూ నడుస్తుంది. మరి మన శంకర్ సార్ కూడా మరి ఇంత డిసిషన్ తీసుకొని మరి కండక్ట్ చేస్తుండు. మరి ఇలాంటి జీడిఆర్ సార్ కూడా మరి ఆ రోజు టెలిగ్రామ్ మరి వాళ్ళు ముందటికి వచ్చి చేయకపోతే మరి రిచ్ భారత్ అనేది నడుస్తుండేనో లేకపోతే తెలియదు, కానీ ఆ రోజు వాళ్ళు కండక్ట్ చేయడం వల్లనే ఈ రోజు అందరికి ఎంతో సౌకర్యంగా. శంకర్ సార్ అయితే చిన్న పిల్లలకు వాళ్ళు చెప్పినట్టు ప్రతిసారి 10 సార్లు చెప్తుండు. అలానే మాలోత్ రమేష్ సార్ కూడా సూక్ష్మంగా మంచిగా చిన్నగా నవ్వుకుంటూ చెప్తా ఉన్నాడు. సుజాత మేడం కూడా అలాగే మరి అందరికి సపోర్ట్ చేస్తా ఉంది. మరి పోయిట్ రాజేష్ సార్ కూడా ఎంతో మందికి ఇట్లా, మరి వెంకటేష్ సార్ కూడా, మరి చంద్రశేఖర్ సార్, మీరందరూ అందరికి పేరు పేరున, ఎందుకంటే అందరి పేర్లు మనం చదవలేము కాబట్టి మరి అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు సార్. అందరికీ ధన్యవాదాలు. మరి నేను ఏదైతే షేర్ చేసుకున్నానో 2 నిమిషాలు మరి మన కోవిడ్ టీం నుంచి, రిచ్ భారత్ టీం నుంచి నేర్చుకున్నాయి. మరి ఏమైనా పొరపాట్లు ఉంటే అవి నావిగా భావించి మరి అందరికీ ధన్యవాదాలు సార్. సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ రాజు గారు. ప్లీజ్ కంటిన్యూ సార్. ప్లీజ్ కంటిన్యూ. సూపర్ సార్ రాజు సార్, సూపర్ ఎగ్జాక్ట్లీ. ఏంటంటే షేరింగ్ ఎక్సలెంట్ గా చేసుకున్నారు. ఏదైనా సరే నో ప్రాబ్లం సార్, అవన్నీ కూడా మామూలే, మన ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి అలాంటి నో ప్రాబ్లం, ఎక్స్క్యూజ్. ఓకే సార్. చంద్రశేఖర్ సార్, నిజంగా ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేశాం కదా, ఆల్రెడీ మీరు నిన్న మనకి స్క్రీన్ షాట్ ఒక వాయిస్ రికార్డింగ్ అనేది సార్ నేను షేర్ చేశాను సార్. గ్రూప్ లో పెట్టారా మీరు? గ్రూప్ లో షేర్ చేశాను సార్ నేను ఆల్రెడీ. చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, నిజంగా ఎక్సలెంట్. ఆల్రెడీ సార్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ కూడా ఏమన్నారంటే గ్రూప్ లో షేర్ చేయండి, అందరు కూడా తెలుసుకుంటారు, ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది అని చెప్పేసి అన్నారు. సూపర్ సార్ నిజంగా. ఎందుకంటే సార్ ఇది ఇలాంటివన్నీ కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సిందే. మనం నెట్వర్కింగ్ లో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఇలాంటి ఏమన్నా మిస్టేక్స్ అనేవి జరగకుండా ముందు జాగ్రత్తగా చెప్తున్నాం అంతే. దానికి అంతేగాని ఇందులో పాజిటివ్నెస్ తీసుకోవాలి కానీ నెగిటివ్ అనేది తీసుకోవద్దు అని చెప్పేసి సార్ చెప్పారు. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ అది ఓన్లీ 2 pages మాత్రమే సార్. 3-4 pages చాలా క్లియర్ గా రాశారు ఆ ఇన్సిడెంట్ గురించి. నేను పక్క ఎవిడెన్స్ తోనే ఎవిడెన్స్ అనేది కరెక్ట్ గా ఉంది సార్, నో ప్రాబ్లం సార్. అదే అంటున్నాను కదా, అది లీవ్ ఇట్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆ సార్ అలాగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసినందుకే కదా సార్ మీరు ఫుల్ గా మాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఏదైనా కానీ అంతా మన మంచిగా అనుకోవాలి సార్, నో ప్రాబ్లం, లీవ్ ఇట్ సార్, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ. క్లాస్ చేశారు సార్, అయితే చింపేశారు నిజంగా. డ్రీమ్ గురించి హేళనకి గురవ్వాలి, వా పవర్ఫుల్ వర్డ్స్ అవి, నిజంగా చాలా పవర్ఫుల్. పిక్చర్ లాగా చూడాలి, అలాంటి హేళన గురవ్వాలి. ఒక డ్రీమ్ అనేది అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసుకోవాలని ఒక పవర్ఫుల్ వర్డ్స్ వాడారు ఆయన. చాలా ఎక్సలెంట్ వర్డ్స్ సార్. అది నిజంగా సార్ చెప్పింది మామూలు మాట కాదు. అంటే డ్రీమ్ అనేది అలా ఉండాలి, అంతేగాని ఏదో మామూలుగా డ్రీమ్ అంటే ఏదో ఇప్పుడు అందరికి సాధ్యమైంది అయితే ఇంకా డ్రీమ్ ఎందుకు అవుతుంది సార్? అది అసాధ్యం, అంటే ఎవరికి చేత కాదు, ఎవరు చేయలేరు అన్న విధంగా ఉన్నదాన్నే మనం డ్రీమ్ అనుకుంటే గనక నిజంగా అది మనం సాధించిన రోజున అందరికి కూడా తెలుస్తుంది అన్నాడు. అరే ఎప్పటి నుంచి అంటున్నాడు సార్. వెల్కమ్ సార్. వెంకటేష్ సార్ నమస్తే. చంద్రశేఖర్ సార్ నమస్తే. ఇవాళ టీవీలో కూడా సైబర్ క్రైమ్ గురించి వచ్చింది సార్. టీవీలో ఎక్సలెంట్, మనం మీరు చెప్పిందే ఆయన మాట్లాడండి. ఇవాళ టీవీలో విన్నా, బాగుంది. దేని గురించి వచ్చింది?
ఇదే మన ఫ్రీజ్ అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యే దాని గురించి చెప్పుకొచ్చిండు. ఆ, ఎంత నేను ఎంత 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 చిన్న అమౌంట్ వచ్చినా గానీ టోటల్ గా అకౌంట్ ని ఫ్రీజ్ చేస్తారు అన్న దాని మీద మాట్లాడిండు ఆయన కూడా. నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ తోనే వచ్చాను సార్ నేను. బాగా సూపర్ సార్, టీవీలో కూడా వచ్చింది ఇవాళ. అవును. సార్ అసలు అంటే చాలా మందికి తెలియదు కదా సార్. హనుమంత్ సార్ ఏమవుతుందంటే చాలా మందికి తెలియదు కాబట్టి సార్ తెలుసుకున్నది నలుగురికి తెలియపరుస్తున్నారు అంతే. దాంట్లో ఏమి మిస్టేక్స్ ఏం లేదు దాని గురించి. అంతే సార్. సార్ Yes, న్యూస్ yes. లో అందులో వచ్చేది కూడా చాలా మంది చూడకపోవచ్చు. ఇప్పుడు న్యూస్ కంటిన్యూ చూసే పర్సన్స్ కి అయితే వాళ్ళకి తెలుస్తుంది. మీరేంటంటే ఒకవేళ అలాంటిది ఏదైనా షేర్ అయినా కానీ మీరు ఏంటంటే ఒక చిన్న ఫోటో కానీ ఏదైనా ఇప్పుడు మనకి ఒక్కోసారి మనకు పెడతా ఉంటారు కదా సార్. మన చంద్రశేఖర్ సార్ కానీ లేకపోతే తాడిమోహన్ శంకర్ సార్ కానీ రాజ్ సార్ కానీ ఒకవేళ న్యూస్ వచ్చినా కానీ మన సూర్య సార్ మెయిన్ ఇంపార్టెంట్ సూర్య సార్ కానీ ఏంటంటే వీళ్ళు ఒకవేళ న్యూస్ వచ్చినా కానీ ఆ న్యూస్ కూడా ఒక్కొక్కసారి మనకు షేర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి అది సార్. అంటే మీకు ఒకవేళ తెలిసిన కానీ మీరు ఏం చేస్తారంటే ఒకవేళ వీలుంటే కనుక ఒక ఫోటో తీసి అది మీరు స్క్రీన్ మనకి ఆల్రెడీ గ్రూప్ లో చేశారంటే అందరూ తెలుసుకుంటారు కదా. లేదు చేయలేకపోయాం అని అనుకున్నప్పుడు ఇలాగా మనకి మీటింగ్ లో అన్ని హ్యాండ్ రైజ్ చేస్తే కనుక మీరు షేర్ చేసుకోవచ్చు. సార్ ఈ రోజు నేను న్యూస్ లో ఇలా చూసాను అని అనుకుంటే కనుక చాలా మంది కొద్దిగా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తారు. Yes, sir. సార్ ఇందాక రామకృష్ణ సార్ మాట్లాడారా? లేదు, హ్యాండ్ రైజ్ వచ్చింది చూశాను, తర్వాత లేదు. నేను ఇచ్చాను సార్ ఆల్రెడీ. అంటే కరెక్ట్ గా నేను హ్యాండ్ రైజ్ ఇచ్చాను. అంత లోపల బయట కొద్దిగా చిన్న ఇష్యూ ఉంటే నేను బయటకు వెళ్ళాను, మీకు చెప్పలే. ఏ రామకృష్ణ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ రామకృష్ణ సార్. హలో సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ 2 ఐడీలు పిన్ ఇచ్చేసాను సార్, జనరేట్ చేశాను. ఓకే. అది ఇంకో 2 పిన్లు మాత్రం డియాక్షన్ లో చూపిస్తాం సార్. అది సేఫ్ ఫాలో కొద్దిగా తెలియడం లేదు సార్. అది ఒక్క రవ్వ లైవ్ లో చూపించండి సార్. సేఫ్ ఫాలో అంటే లైవ్ లో కూడా మీకు అది షేర్ అవ్వదు సార్. ఎందుకంటే మీకు ఎక్కడ వరకు షేర్ అవుతుందో నేను చూపిస్తాను. మీరు స్క్రీన్ షేర్ చేయండి. పిన్ జనరేషన్ కదా సార్, చేయొచ్చు కదా. అవ్వట్లేదు సార్, డియాప్స్ అని వచ్చేస్తుంది ట్రస్ట్ వాలెట్ లో. సార్ రామకృష్ణ సార్, మీరు ఏం చేస్తారంటే అన్మ్యూట్ చేసుకొని స్క్రీన్ షేర్ చేసి మీరు ఏం చేస్తారంటే సేఫ్ ఫాల్లోకి వెళ్ళండి ఒకసారి. సార్ మళ్ళీ మ్యూట్ అయ్యారు సార్. టెలిగ్రామ్ ఇష్యూ ఉంది సార్. అదే సార్. అదే ఓకే సార్. నేను ఒకవేళ నేను ట్రై చేస్తా. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి సార్. స్క్రీన్ షేర్ అవుతుందా చంద్రశేఖర్ సార్? ఎస్ సార్, అవుతుంది. ఓకే, అవుతుంది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే థ్యాంక్ యూ సార్. లీవ్ అయ్యారా? స్క్రీన్ షేర్ ఆగిపోయిందా? ఆగింది సార్. ఓకే, ఇప్పుడు చేస్తున్నా చూడండి. రామకృష్ణ సార్ మీకోసమే, చూడండి కేర్ఫుల్ గా. మీకోసమే చూడండి. స్క్రీన్ షేర్ ఇప్పుడు అవుతుంది కదా సార్? అవుతుంది సార్. ఓకే. స్క్రీన్ షేర్ ఆగింది సార్. స్క్రీన్ షేర్ చేస్తుంటే ఆగిపోతుంది సార్ ఎందుకో. ఇప్పుడు టెలిగ్రామ్ లో చేస్తున్నా చూడండి. ఇప్పుడు అవుతుందా సార్? అవుతుంది.
ఆగిపోయింది. అయిపోయింది. అవును సార్, ఎందుకో స్క్రీన్ షేర్ చేస్తుంటే ఆగిపోతుంది ఎందుకో మరి. రామకృష్ణ సార్ మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే అసలు కావడం చేస్తున్నాను లేదు సార్ ఇక్కడ. లాస్ట్. ఇప్పుడు సార్ వస్తుంది లాస్ట్ సార్, ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చింది లాస్ట్ సార్. వస్తుంది. ఒకసారి చూడండి. ఓకే వస్తుంది కదా. వస్తుంది. ఓకే అయింది. యాక్సెప్ట్ చేయట్లేదు అది. మళ్ళీ వచ్చేసి వెళ్ళిపోయింది. సరే సార్, ఎక్స్ రికార్డర్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మరి అవ్వట్లేదు సార్. ఒక నిమిషం ఎక్స్ రికార్డర్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మామూలుగా షేర్ చేస్తున్నా చూడండి. అవుతాను సార్. అవుతుంది కదా. సేఫ్ ఫాల్ ఓపెన్ చేసి చూడండి. స్ట్రక్ అయింది సార్. మళ్ళీ ఆగిపోయింది సార్. ఆగిపోతుంది సార్, ఆగిపోతుంది ఎందుకో మరి తెలియదు మరి. అవును సార్, నా దాంట్లో అసలు కావడం లేదు సార్. అప్డేట్ అనేది చేశాను, అప్డేట్ చేసినా కానీ మళ్ళీ అలాగా ఆగిపోతుంది. ఓకే ఓకే వెంకటేష్ సార్ మీరు మామూలుగా చెప్పండి, సార్ స్క్రీన్ షేర్ చేయకుండానే చూస్తారు. మీరు మామూలుగా చెప్తారండి, చెప్పండి సార్. చెప్తారు సారు, మీరు మనకి ఆల్రెడీ మామూలుగానే ఓపెన్ చేసుకోండి. ఓకే సార్, సేఫ్ ఫాల్ ఓపెన్ చేశారా సార్? రామకృష్ణ సార్, రామకృష్ణ సార్ చేస్తాను సార్. సేఫ్ ఫాల్ ఓపెన్ చేసి మనకి పైన పేరు కనిపిస్తున్నాయి కదా సార్. ఇప్పుడు మీరు ఏ వ్యాలెట్ అయితే ఓపెన్ చేసుకున్నారో ఆ వ్యాలెట్ పైన పేరు కనిపిస్తుంది. మనం పేరు ఫిట్ చేసుకుంటే పేరు, లేకపోతే వ్యాలెట్ వన్ అని కానీ అలా కనిపిస్తుంది కదా. దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేస్తే గనక కింద మనకి వ్యాలెట్స్ అనేవి కనిపిస్తే దాని కింద యాడ్ వ్యాలెట్ అని వస్తుంది, ప్లస్ యాడ్ వ్యాలెట్ అని. అరవింద్ సార్ కనిపిస్తుందా? దీంట్లో సెక్యూరిటీ క్విజ్ అని వచ్చుండదు సార్. అది ఇంటూ కొట్టండి సార్, అది అవసరం లేదు, క్లోజ్ చేసండి. అది అది మనకి అవసరం లేదు. సెక్యూరిటీ లాస్ట్ లో మూలకి చిన్న ఇంటి మార్క్ ఉంటది, చిన్న ఇంటి మార్క్ ఉంటది, దాన్ని క్లిక్ చేయండి. ఉంది సార్. ఓకే అది ఇంటూ కొట్టండి. ఇంటూ కొట్టేస్తే అది రిమూవ్ అయిపోద్ది. కొట్టాను సార్. ఓకే పైన మనకి పేరు ఉందా మీది? వ్యాలెట్ పైన కిందకనండి, కిందకంటే పైన పేరు ఉంటుంది, ఆ పేరు మీద టచ్ చేయండి. పేరు సార్ వ్యాలెట్ 1 కానీ వ్యాలెట్ 2 కానీ అలాగా మీది పేరు పైన పైన కనిపిస్తుంది కదా. వ్యాలెట్ 1 సార్. దాన్ని టచ్ చేయండి. ఆ వ్యాలెట్ 1 అయిన దాని మీద టచ్ చేస్తే మీకు కింద ప్లస్ యాడ్ వ్యాలెట్ అని కనిపిస్తుందా? యాడ్ వ్యాలెట్ టచ్ చేయండి. యాడ్ వ్యాలెట్ టచ్ చేయండి. టచ్ చేస్తారు కదా. యాడ్ వ్యాలెట్ అని టచ్ చేసిన తర్వాత మీకు క్రియేట్ న్యూ వ్యాలెట్ అని ఉంది, దాన్ని టచ్ చేయకండి. యాడ్ ఎక్స్టెన్షన్ వ్యాలెట్ అని ఉంది చూసారా, దాన్ని టచ్ చేయండి. సరే దాన్ని టచ్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అనేది ఇవ్వండి. ఓకే సార్. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు ఏమొచ్చింది చెప్తున్నాను సార్. ఇంపోర్ట్ వ్యాలెట్ అని వచ్చిందా? ఇంపోర్ట్ వ్యాలెట్ అని వచ్చింది సార్. దాని కింద ట్యాప్ హెయిర్ అని ఉందా, దాన్ని టచ్ చేయండి. ట్యాప్ హెయిర్ అని కదా, అక్కడ ట్యాప్ హెయిర్ అని కాడ టచ్ చేశారంటే మనకి కింద కీప్యాడ్ ఓపెన్ అవుద్ది. ఓకే సార్ ఎక్కడ సార్? ఇంపార్టెంట్ ఫ్రమ్ మై ఓల్డ్ బ్యాక్ కప్ సార్. ఇంపోర్ట్ వ్యాలెట్ అని వచ్చిందా మనకి? రాలేదు సార్. పైన ఉంది సార్. ఓకే దాని కింద మీకు ఇంగ్లీష్ లో ట్యాప్ హెయిర్ అని టు ఎంటర్ యు సీడ్ పర్చేస్ అని ఉంది సార్. దాన్ని టచ్ చేశారనుకో మనకి కీప్యాడ్ ఓపెన్ అవుద్ది కింద. ఓకే సార్.
ఆ కీప్యాడ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు 12 కీవర్డ్స్ ఉన్నాయి కదా, 12 కీవర్డ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎంట్రీ చేసుకుంటే వెళ్ళాలి మీరు. ఓకే సార్, అయిన ఓకే సార్. తర్వాత ఏం చేస్తారంటే 12 కీవర్డ్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూసుకొని ఓకే అయిపోయిన తర్వాత కింద నెక్స్ట్ అని ఉంది కదా ఒకటి, ఆ నెక్స్ట్ అనేది ఓకే చేయాలి. ఓకే సార్. ఆ నెక్స్ట్ అనేది కొట్టిన తర్వాత అప్పుడు ఏంటంటే మీకు వ్యాలెట్ ఇంపోర్ట్ వ్యాలెట్ అని వస్తుంది. అప్పుడు ఇంపోర్ట్ చేశారంటే మీ వ్యాలెట్ అనేది వస్తుంది అనమాట అందులో. ఓకే, అలా ఎన్ని వ్యాలెట్స్ అని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చేసుకుంటాం. ఓకే సార్, ఓకే సార్. అర్థమైందా సార్ రామకృష్ణ సార్? అర్థమైంది సార్, ఓపెన్ చేస్తాను. డౌట్ వస్తే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీరు చేయండి, మేము ఉంటాము. డౌట్ వస్తే సరే అన్మ్యూట్ సార్, చేసుకొని మాట్లాడండి. చేసుకొని మాట్లాడండి, నో ప్రాబ్లం. సరే సార్. నాకు డౌట్ అంటే కనుక క్లియర్ చేయండి. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్. ఎందుకో మరి స్క్రీన్ షేర్ అన్నిసార్లు చేసినా మీకు సపోర్ట్ చేయలేదు అందుకనే. సార్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటారండి? మేడం అయితే ఈ రోజు నిన్న మాట్లాడారు కదా సార్ చంద్రశేఖర్ సార్ మేడం వచ్చారు సార్ అక్కడ మాట్లాడుతున్నారు సార్. నిన్న మేడం మీకు పర్సనల్ గా కాల్ చేశారు సార్? చేశారు సార్. క్లియర్ అయిందా? క్లియర్ కాలే, అంటే వాళ్ళ రిలేషన్స్ ఎవరు వచ్చారంట. మేడం ఏమన్నారంటే సార్ రిలేషన్స్ వచ్చారు సార్ అంటే ఓకే మేడం, నో ప్రాబ్లం. కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది కాబట్టి మీరు ఎనీ టైం ఎప్పుడైనా సరే ఫ్రీ ఉన్నప్పుడు చేయండి, క్లియర్ చేద్దాం అన్న. అంటే మీటింగ్ లో కూడా ఈ రోజు రాలేదు సార్ అన్నారు. ఓకే, నో ప్రాబ్లం మేడం. అంటే వాళ్ళ రిలేషన్స్ ఎవరో వచ్చారంట సార్, అందుకని చెప్పేసి మేడం ఒకళ్ళే కాబట్టి మేడం చూసుకోవాలి. అది చెప్పాను, ఎనీ టైం ఎప్పుడైనా రండి, మీరు డౌట్ అనేది క్లియర్ చేసుకోండి మేడం. అయితే హ్యాపీ సార్, నిన్న మనం లైవ్ లో ఓపెన్ చేసాం కదా సార్, ఆల్రెడీ లైవ్ లో ఓపెన్ చేసి మేడం ఫండ్ ఏముందో ఏంటనేది క్లారిఫికేషన్ ఇచ్చాం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేడం. అయితే మొత్తం మన టీం అందరినీ కూడా చాలా ఎక్సలెంట్ గా మేడం చెప్తున్నారు అన్నమాట. సార్ ఇంత సపోర్టబుల్ గా ఉన్న టీం ని మిమ్మల్ని చూస్తున్నా అది కానీ. ఓకే మేడం చెప్పేసాను. చాలా మందిని అడిగి చూసారంట సార్, ఎవరు సపోర్ట్ చేయలేదంట మరి. ఓకేనా, నేను అదే అన్న మీటింగ్స్ లింకులు మీరు జాగ్రత్త పెట్టుకోండి మేడం. మీరు ఏదైనా సరే మార్నింగ్ కూడా జరుగుద్ది, ఇప్పుడు మనకి నైట్ టైం కూడా జరుగుద్ది. ఏ మీటింగ్ లోకి వచ్చినా కానీ ఏ మీటింగ్ లో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తారు, నో ప్రాబ్లం. సపోర్ట్ గానే ఉంటారు. మీ మేడం ఒక చిన్న ఇష్యూ ఉంది సార్. 12 కీవర్డ్స్ అన్ని వ్యాలెట్స్ ఆయన దగ్గర ఉన్నాయి అంటున్నారు మేడం. అదే కానీ ఏంటంటే సార్ దీన్ని బట్టి మీకు అబ్జర్వ్ అయింది సార్. ఓకే, సార్ దగ్గర ఉన్నాయి, ఒకవేళ జెన్యున్ పర్సనే కాబట్టి ఇప్పటి వరకు మేడం అసలు టచ్ చేయలేదు సార్. అవును సార్, ఇప్పుడు చేయరు సార్. $10, $13, $20 అయినప్పుడు అంటే మీకు అర్థం కాలే, ఆల్రెడీ $13 అలా ఉన్నప్పుడు కూడా సార్ దగ్గర ఉన్నాయి. కానీ ఏంటంటే సార్ ఓన్లీ క్రియేట్ చేసి ఇచ్చేసారు, వదిలేసారు అంతే. ఒకవేళ మైబీ హెవీ అకౌంట్స్ కూడా మల్టిపుల్ అకౌంట్స్ కూడా ఉండొచ్చు కదా సార్ దగ్గర. అది నేను సార్ ఏమో జెన్యున్ గానే ఉన్నారు, అదే ఏం డిస్టర్బ్ ఏం చేయలేదు. కానీ ఏంటంటే సపోర్ట్ గా లేరని మేడం బాధ అంతే. ఫోన్ చేసినా ఫోన్ రిసీవ్ చేయట్లేదు, అది కొద్దిగా బాధపడుతున్నారు. ఇక్కడ మనం లీడర్స్ కి మనం ఇచ్చేసరికి చాలా సార్లు చెప్పాము, ఎవరు వ్యాలెట్ వాళ్ళే ఆపరేట్ చేసుకోవడం మంచిది సార్, చాలా ఇంపార్టెంట్ ఇది. అవును సార్, ఈ పాయింట్ అనేది చాలా సార్లు మనకి చాలా మంది ఆల్రెడీ రాజేష్ సార్ గానీ మన తాడమో శంకర్ సార్ గానీ చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఎవరు ఎలా ఉంటారు ఏంటనేది ఏం తెలియదు కాబట్టి మనం అందుకనే కదా సార్ మనం డమ్మీ ఇలా క్రియేట్ చేసుకోవాలని కూడా మనకు లైవ్ లో ఆల్రెడీ 3-4 సార్లు మనకి రాజేష్ సార్ మనకు చూపించారు. ట్రస్ట్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది, సేఫ్ వాల్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది మనకు లైవ్ లోనే చూపించారు కదా. ఎందుకంటే సార్ ఒకవేళ అప్లైనర్స్ కూడా ఒకటే సజెషన్ సార్, ఒకవేళ మీరు వాళ్ళకి అసలు తెలీదు చూపించాలన్నా గానీ ఒక డమ్మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి చూపించిన తర్వాత మీరు క్రియేట్ చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత అప్పుడు సీడ్ ఫండింగ్ ఫార్మింగ్ అనేది చేద్దాం అని చెప్పేసి ఒక సజెషన్ ఇస్తే వాళ్ళకు కూడా ఒక హోప్ ఉంటుంది సార్. అది నేను చెప్తాను, వాళ్ళకు కూడా ఫుల్ నమ్మకం ఉంటది. వాళ్ళకు కూడా ఏంటంటే నేర్చుకుంటారు. అంటే ఒకటి డమ్మీ అనేది మీరు క్రియేట్ చేసి చూపిస్తారు, లేకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే ఆ డమ్మీ క్రియేట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి డౌట్స్ వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇది స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి సార్. స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నాక ఆ వీడియో అనేది వాళ్ళకి సెండ్ చేయండి.
అంతే. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఆ వీడియో చూసుకుంటా చేస్తారు. అంతే కదా సార్ చంద్రశేఖర్ సార్? అంతే అంతే సార్, పరిస్థితులు చాలా మారిపోయాయి. అవును ఆస్తి సార్. కోసం తల్లిని చంపడం, ఆస్తి కోసం తండ్రిని చంపేయడం, అవును. ఇలాంటివన్నీ సరే మనం చూస్తున్నాం, రోజు పేపర్లో టీవీలో చూస్తున్నాం. ఉమ్, ఇది కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి సార్ ఇది. అదే సార్. సార్ ఒక విషయం చెప్తా, నేను మాలత్ రమేష్ సార్తో మొన్న మాట్లాడినప్పుడు సార్ ఒకటే చెప్పారు. ఏమన్నారంటే, భూమి కొంటాము, భూమి రేటు పెరిగేది లేట్ అవుతుందేమో గానీ, కొన్ని సంవత్సరాల తర్వాత దాని రేటు పెరుగుతుందేమో గానీ, క్రిప్టో కరెన్సీ 1 year 6 months చెప్పలేం. మీరు ఇప్పుడనే కొన్నటువంటి చెప్పలేం సార్. మార్కెట్ సడన్ లో బుల్ రన్ స్టార్ట్ అయ్యి మార్కెట్ లో ఒక మొమెంటం స్టార్ట్ అయిందంటే ఆ కాయిన్ మనం ఎవరు ఆపలేదు. అట్లా ఉంటది. క్రిప్టో అనేది టాప్ మోస్ట్ కదా కరెన్సీలో. ఇప్పుడు ఎక్కడ ఏ ఏ ఏ దేశంలో అయినా, ఈ వరల్డ్ లోనే టాప్ మోస్ట్ కరెన్సీ క్రిప్టో కరెన్సీ. అలాంటి అవును క్రిప్టో సార్. కరెన్సీ మనం పెట్టుకోవాలా, భద్రపరచుకోవాలి. నెక్స్ట్ మనం మన వాళ్ళకి ఇవ్వాలా ఫ్యూచర్ కరెన్సీ. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధ వాతావరణం భయంకరంగా ఉంది. అవును సార్. ఇక్కడ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటా. ఓకే సార్. మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం ఈ మెటా, క్రిప్టో కరెన్సీ, ఫ్యూచర్ కరెన్సీ అని. భవిష్యత్తు కోసం మనం పెట్టిన పెట్టుబడులు మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి క్రిప్టోలో, అందుకోసం మనం పెట్టుబడులు పెట్టాం. మనం గతంలో చేసినటువంటి ఏదైతే ఆదాయ మార్గాలు ఏదైతే ఉన్నాయో దానికి పూర్తి భిన్నంగా ఈ రోజు మనం బిజినెస్ లో వచ్చాం. క్రిప్టో పెట్టుబడులు, కొత్త పెట్టుబడులు. పీవీసీ మెటాలోకి వచ్చిన తర్వాతనే మనకి ఇది అర్థమైంది. అంతకుముందు పీవీసీ మెటల్లో పెళ్ళలో లేకపోతే ఈ సబ్జెక్ట్ మనకు వచ్చేది కాదు, ఈ క్రిప్టో నాలెడ్జ్ వచ్చేది కాదు. ఇలాంటి మంచి మనసులు ఉన్నటువంటి లీడర్స్ తో మనం కలిసిమెలిసి జర్నీ చేసేటువంటి అవకాశమే వచ్చేది కాదు. థ్యాంక్స్ టు డానియల్ జాన్సన్, గ్రేట్ ప్రాజెక్ట్ పేరులో ఆయన స్టార్ట్ చేసి అందరినీ సమాయత్తపరిచి ఒక కమ్యూనిటీగా, ఒక ఫ్యామిలీగా ఆయన తయారు చేయడానికి ఒక మార్గం వేశారు ఆయన. అండ్ ఇక్కడ ఏమైందంటే సార్, ఫ్యూచర్ కరెన్సీ అని చెప్పుకుంటున్నాం కదా, ఎప్పుడో 1 or 2 years తర్వాత, 3 years 4 years తర్వాత, 5 years తర్వాత ఆ క్రిప్టో కరెన్సీ యొక్క విలువ పెరిగినప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క బలమైనటువంటి ఆ ఆదాయాన్ని కోసం మనం వేచి ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఆ మొమెంటం కోసం, ఆ కాయిన్ పీవీసీ మెటా పెరగడం కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, మన ఇండియా 2016లో ఒక 36 ఫ్లైట్స్, రాఫిల్ ఫ్లైట్స్ కొనిందంట. 36 ఫ్లైట్స్ ఎక్కడి నుంచి? ఫ్రాన్స్ నుంచి కొనిందంట. ఒక్కొక్క ఫ్లైట్ ఎంత అనుకుంటున్నారు? రాఫిల్ ఫ్లైట్ 1640 కోట్ల రూపాయలు ఒక్కొక్కటి. అట్లాంటిది 36 ఫ్లైట్లు ఫ్రాన్స్ నుంచి కొనింది. యాక్చువల్ గా 2016లో యుద్ధ వాతావరణం లేదు, ఏ దేశంలోనూ ఏ రకమైనటువంటి యుద్ధ ఆలోచనలు లేవు, చాలా ప్రశాంతంగా ఉంది, నడుస్తుంది. కానీ ఎందుకోసం కొనింది? ఫ్యూచర్ ప్లాన్. తర్వాత ఇప్పుడు కూడా కొనింది, మళ్ళా 26 రాఫిల్ ఫ్లైట్స్ కొనింది. దాదాపు 2016లోనే ఫ్రాన్స్ కి 53,000 కోట్ల రూపాయలతో పర్చేస్ చేసింది. ఇప్పుడు కూడా కొనింది 26 రాఫిల్స్ ను కొనింది 63,000 కోట్ల రూపాయలతో. 63,000 కోట్ల రూపాయలతో కొనింది. అది ఇంకా రాలేదు, ఇంకా తయారవలేదు. అది 2028లోను 2030లోను మన ఇండియాకి ఇస్తాదంట ఫ్రాన్స్. 2028లోను 30లోను ఫ్రాన్స్ దేశం నుంచి మన ఇండియాకి వస్తాయి అవి. కానీ ఇది ఎంత ముందు చూపా, లేకపోతే దీన్ని ఏమంటారు? ఫ్యూచర్ ని ముందుగానే పసిగట్టి, ఫ్యూచర్ ని ముందుగానే ఆలోచించి డెసిషన్ తీసుకొని అన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి మనం కొన్నాం. ఇప్పుడు S-400 చాలా ఫంటాస్టిక్ గా రిజల్ట్స్ ఇచ్చింది. డ్రోన్స్ ని కూడా గగనతలంలో షూట్ చేసినాయి. S-400 అవి లాంచ్ ప్యాడ్, రన్నింగ్ లాంచ్ ప్యాడ్. అది ఎక్కడైనా మనం లాంచ్ చేసుకోవచ్చు. 35 seconds లో దాన్ని సమాయత్తం చేసి షూట్ చేయొచ్చు. అది రష్యా మనకి ఇచ్చింది, రష్యా దగ్గర మనం కొన్నాం. ఇవన్నీ కూడా భవిష్యత్తు కోసం అన్ని దేశాలు, మన దేశం అని
మనం ఇండియన్స్ కాబట్టి మన దేశం గురించి మనం మాట్లాడుకుందాం. మన ఇండియన్స్ రాబోయేటువంటి దాన్ని ముందుగానే పసిగట్టి ఇన్ని వేల కోట్ల రూపాయలైనా సరే దాన్ని పర్చేస్ చేసి దాచుకుంటున్నాం. ఇవి దాచుకున్నాం కాబట్టి 2016లో కొనింది కాబట్టి, కొన్ని యుద్ధ సామాగ్రిని పర్చేస్ చేసింది కాబట్టి ఈ రోజు మనం సమర్థవంతంగా వచ్చేటువంటి విపత్తుల్ని ఎదుర్కోగలిగాం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేస్తున్న క్రిప్టో కరెన్సీలో ఉన్న పెట్టుబడులు కూడా రాబోయే కాలంలో వచ్చేటువంటి ఎకనామిక్ కండిషన్స్ చాలా దారుణంగా ఉంటాయని చెప్పాను నేను. దాదాపు 3-4 months బ్యాక్ నేను చెప్పాను. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం ఈ మనిషి అన్నవాడు. దానికోసం మనము రాబోయేటువంటి కరెన్సీ క్రిప్టో కరెన్సీ. ఆ క్రిప్టో కరెన్సీని భవిష్యత్తును ఆలోచించి మనము ముందుగానే తీసుకుంటున్నాం. ముందుగానే పెట్టుబడుల ద్వారా క్రిప్టో కరెన్సీని మనం తీసుకొని అది పెరగడానికి భవిష్యత్తు తరానికి కానీ మనకు కానీ భవిష్యత్తు రోజులకు రాబోయేటువంటి రోజులకు ఉపయోగపడే విధంగా మనము ఈ క్రిప్టో కరెన్సీ అసెట్స్ అన్ని పెంచుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్. మనం రైట్ ప్లేస్ లో ఉన్నాం, రైట్ దారిలో నడుస్తున్నాం. మనం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మంచి పెట్టుబడులు పెట్టాం, మంచి క్రిప్టోలో మనం ఉన్నాం. చాలా నమ్మకమైన క్రిప్టో కరెన్సీ. మీరు ఎందుకు నమ్మకమైన క్రిప్టో కరెన్సీ నేను చెప్తానంటే, కొన్ని క్రిప్టో కరెన్సీల యొక్క జర్నీ నాకు తెలుసు, నేను విన్నాను, మీటింగ్స్ ద్వారా తెలుసుకున్నాను, నేను చదివాను, కొన్ని వీడియోస్ రూపంలో తెలుసుకున్నాను. ఇవన్నీ తెలుసుకుని అలా వచ్చి అలా మెరిసి అలా వెళ్ళిపోయాయి. అలా కాదు కదా ఇది క్రిప్టో. మన పీవీసీ మెటా దాదాపు 16-17 సంవత్సరాలుగా కమ్యూనిటీతో మమేకమై నడుస్తున్నటువంటి జర్నీ చేస్తున్నటువంటి క్రిప్టో. అదే టీము, అదే మెంబర్స్, అదే ఓనర్. డానియల్ జాన్సన్ గురించి ఒకసారి రాజేష్ సార్ చెప్పారు. ఇవాళ లిక్విడిటీ లేదని మనం బాధపడుతున్నాం. లిక్విడిటీ కొన్ని వేల కోట్ల రూపాయలు మన పీవీసీ మెటా ఫౌండర్స్ దగ్గర ఉన్నాయి. దేర్ ఈజ్ ప్లాన్ సార్. ఇది చాలా పగడబందీగా ప్లాన్ ప్రకారం క్రిప్టో కరెన్సీని, ఇది ఫ్యూచరిస్టిక్ కరెన్సీని, ఫ్యూచర్ ని ఇవన్నీ మీకు చెప్తే కొంచెం అతిశయోక్తిగా అనిపిస్తుంది, కానీ ఇది నిజం. ఇక్కడే మీకు కొంతమందికి తలనొప్పి అనిపిస్తుంది, కానీ ఇది నిజం సార్. ఇది నిజం. నేను చెప్పేది అన్ని వాస్తవాలే. ఇది ఏం చేస్తుందంటే పీవీసీ మెటా ఇతర కరెన్సీలు వెళ్ళినటువంటి దారిలో కాకుండా చాలా వినూత్నమైన దారిలో భవిష్యత్తులో వచ్చేటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా పీవీసీ మెటాని బిల్డ్ చేస్తుంది. ఇది చాలా డిమాండబుల్ కరెన్సీగా మారుతుందని కూడా నేను చెప్పాను. అది ఖచ్చితంగా జరుగుతుంది. పీవీసీ మెటా ఫౌండర్ ఎవరైతే ఉన్నారో డానియల్ జాన్సన్ అన్న ఆయన, ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఎంత లిక్విడ్, ఆయనకు అసలు డబ్బు అన్నది సమస్య కాదు. వాళ్ళకి డబ్బు అన్నది సమస్య లేదు. మన పీవీసీ మెటా ఫౌండర్స్ కి డబ్బు సమస్య అనేది లేదు. వాళ్ళ దగ్గర ఇప్పటికీ కొన్ని వందల బిట్ కాయిన్స్ ఉన్నాయి, బిఎన్బీస్ ఉన్నాయి. లిక్విడిటీగా మార్చేదాన్ని పీవీసీ మెటల్ ఇన్వెస్ట్మెంట్ గా మారుస్తారు. దాని గురించి భయం లేదు. అందరూ ఆల్రెడీ అతను బిలియనర్, మల్టీ బిలియనర్ డానియల్ జాన్సన్ గారు. పీవీసీ మెటా పైన ఎట్టి పరిస్థితుల్లో అపనమ్మకం పెట్టుకొని ఉండద్దండి. నా యొక్క రిక్వెస్ట్ ఇది. ఖచ్చితంగా ఫ్యూచర్ లో 100% మనం షైన్ అవబోతున్నాం. 100% ప్రతి ఒక్క పేదోడు పీవీసీ మెటా కలిగి ఉన్న ప్రతి వ్యాలెట్ కూడా చాలా రిచ్ వ్యాలెట్ అవుతుంది. లైఫ్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది పీవీసీ మెటాలో. ఇది మనకు కనబడదు. ఇప్పుడు కనబడదు, ఆలోచించినా కూడా పిచ్చిగా అనిపిస్తుంది. ఎందుకంటే పీవీసీ మెటా కన్నా వెనకాల వచ్చినట్టు క్రిప్టో కరెన్సీలు చాలా ఫాస్ట్ గా ఉన్నాయి కాబట్టి అది వెళ్ళేటువంటి దారులు, అవి వెళ్ళేటువంటి మార్గాలు వేరు. దానికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. కానీ పీవీసీ మెటాకి సేమ్ విధంగా అలాంటి స్ట్రాటజీ నాకు కావాలి, అలాంటి పెరుగుదల నాకు కావాలి, అలాంటి మార్కెట్ నా పీవీసీ మెటా కూడా ఉండాలంటే కాదు. అది ఇంపాసిబుల్. ఒక్కొక్క కాయిన్కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కెట్ ఉంటుంది. పీవీసీ బిట్ కాయిన్ మార్కెట్ పీవీసీ మెటాకి ఈ రోజే రావాలంటే ఎలా కుదురుతుంది? రాదు కదా. సోలానా ఎప్పుడో వచ్చింది. సోలానా కాయిన్ ఉన్నటువంటి మార్కెట్ $100 పైచిలకు ఉంది, $150 ఉంది. ఇప్పుడు నాకు పీవీసీ మెటాకి దాదాపు 3 years కూడా కంప్లీట్ కాదు. సో ఆల్రెడీ కొన్ని కాయిన్స్ 6 నెలల్లో పైకి వెళ్ళిపోయాయి, 6 నెలల్లో వచ్చేసాయి, 1 సంవత్సరం వచ్చేసాయి. అంటే ఆ విధానాలు వేరు. మన పీవీసీ మెటా మన సిస్టమ్ అవలంబిస్తున్న విధానాలు వేరు. ఇవి ముందు మనకు అర్థమవుతాయి సార్. పీవీసీ మెటాలో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా దిస్ ఈజ్ నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అన్న ప్రసక్తి ఇంకా కనబల్లా. వర్క్ ప్రాసెస్ లోనే ఉంది. ఇంకా
అప్డేట్స్, కీలకమైన అప్డేట్స్ ఇంకా రాలా. మీరు ఎప్పుడు డీలా పడాలి, ఎప్పుడు మీరు ఆ నిస్సత్వాన్ని, నీకు సంబంధించిన పదాలు ఎప్పుడు రావాలంటే అప్డేట్లన్నీ జరిగిపోయి పీవీసీ మెట్ట ఏదైతే చేయాలనుకుంటుందో అవన్నీ చేసేసి అప్పుడు నీవు పాతాలని పడిపోయి నిన్ను ఇంకా అయిపోయింది అప్పుడు అనుకుంటే దానికి ఒక అర్థం ఉంది. ఏమీ జరగలేదు, ఇంకా ఇంప్లిమెంటేషన్ ఏమీ జరగల, అనుకున్నది ఏది చేయలేదు వరకు. వీఆర్ ఇన్ ద బిగినింగ్ సార్. పీవీసీ మెట్ట ఇన్ ద ప్రాజెక్ట్ ఇస్ ఇన్ ద బిగినింగ్. ఇట్ ఈస్ ఇన్ ద బిగినింగ్. చాలా ఫ్యూచర్ ఉంది, చాలా అప్డేట్స్ రావాల్సి ఉంది. 2025 లో మనం అనుకుంటున్నాం, మనం చాలా ఒక ఆశని పెట్టుకుని దానికోసం బ్రతకాలి, బ్రతుకుని అలవాటు చేసుకోవాలి. కొన్ని అద్భుతాలు జరగాలంటే కొంత సమయాన్ని మనం ఇవ్వాలి. బిడ్డ పుట్టగానే వెంటనే డాక్టర్ అయిపోడు, ఇంజనీర్ అయిపోడు. వాడు కొన్ని సంవత్సరాలు వాడు పెరుగుతాడు. 21, 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీ కళ నెరవేరుతుంది. మీ కళ అప్పటికప్పుడు నెరవేరు కదా, పుట్టదని నెరవేరుతుందా? కాదు కదా. ఒక నిర్ణీత సమయం అంటూ ఉంటుంది. మిరాకిల్స్ జరుగుతాయి సార్ క్రిప్టోలో. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని మనం కొనసాగాల్సి ఉంటుంది పీవీసీ మెటలో, క్రిప్టోలో. ఎస్, తీసుకోండి సార్. ఎవరైనా ఫ్యాంటైజర్స్ ఉన్నాయా? గ్రేట్ సార్, గ్రేట్. మంచి ధైర్యాన్ని ఇస్తున్నారు మీరు ఎవరీ టైము సార్. సార్ జేఎస్కే సార్, వెల్కమ్ సార్. ఏకే ప్రసాద్ సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే టు ఆల్ ఆఫ్ యూ సార్. ఓకే, బాగా చాలా మాకు ఈ విధమైన ప్లాట్ఫామ్ మీద మంచి ధైర్యం ఇస్తున్నారు. అంతా అదే ధైర్యంతో ఉన్నాం. బట్ 2 క్వశ్చన్స్ సార్ నాకు అరైజ్ అవుతున్నాయి ఎవరి టైం. అంటే లాంగ్ టైంలో మనం దీన్ని బేర్ చేస్తున్నాం కదా. అంటే యాక్చువల్గా సిస్టమ్ సార్ మనకి ఈవేళ ఒక్కొక్కళ్ళు 10 లక్షలు 20 లక్షలు పెట్టుబడి పెట్టేసి ఉంచుకున్నాం. 5 లక్షలు 2 లక్షలు ఎవరికి తోసింది, ఎంత చెట్టుకి ఎంత గాలని అందరం కూడా మనం మంచిగా పెట్టుబడులు పెట్టుకుని ఉంచుకున్నాం, చూస్తున్నాం. కానీ లీడర్స్ను కూడా బతకకుండా చేసేసింది ఈ సిస్టమ్ ప్రజెంట్. బిఎన్బి ఖర్చులే మనం చేసుకోలేని పరిస్థితులు అయిపోయింది సార్ ప్రజెంట్. అంటే ఇది రేపు పెరుగుద్ది, మనం డెఫినెట్గా ధైర్యంగా ఉన్నాం. ఎవ్రీడే మనం దీని గురించి ఎదురు చూస్తున్నాం. మన లీడర్స్ అందరూ కూడా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉంటున్నాం సార్. కనీసం $13.5 వెళ్ళింది. కనీసం $13 ఉంచినా కానీ మనం లీడర్స్ ఎప్పుడు కూడా చాలా హైలైట్లో ఉండేవాళ్ళు సార్. $10 ఉంటే సరిపోదు మనకి, మరీ 90 పైసలు రూపాయి కాకుండా. అది సిస్టమ్ మన గురించి ఎందుకు ఆలోచించలేదని నాకు ఒక రకమైన అప్పుడప్పుడు బాధ వేస్తుంటుంది. సరే, సిస్టమ్ ఏం ఆలోచిస్తుందో ఏంటో ఇన్ డెప్త్ మనకు తెలియదు, మనం అంత ఆలోచన చేయలేము. డానియల్ జాన్సన్ గారు అంటే ఆయన విజనరీ లీడర్, ఆయన ఎందుకు అలా చేశాడు. ఆ వెలుసుబాటు ఇవ్వడంతో ఏమైందంటే పెట్టుబడిదారులు వచ్చేసి ఒక్కొక్కళ్ళు 10 లక్షలు 20 లక్షలు ₹1 కోటి పీవీసీ మెటల్ కొనేసి పెట్టేసుకుని సిస్టానికి బంధం వేసేసారు. సిస్టమ్ ఒక్క రూపాయి పెంచిన తక్కువ ఇమ్మీడియట్గా లిక్విడిటీ పడిపోద్ది. ఈ విధంగా మనం ఆలోచిస్తున్నాం. మరి డానియల్ జాన్సన్ సార్ ఏ విధంగా ఆలోచించారో మనకు తెలీదు. వేళ కదా రేపైనా మనం డెఫినెట్గా దీనిలో బెనిఫిట్ పొందుతామని ఆశ మనకుంది, ఇప్పుడు ఉంటుంది. మనం వీఆర్ పాజిటివ్ థింకింగ్. కనీసం లీడర్స్ మనలాంటి వాళ్ళం ఒక ₹10 ఉండుంటే, రూపాయి కాదు ₹10 ఉండుంటే మనం అందరం కూడా ఈ రోజుకి ఆయన అడిగిన 2,50,000 కమ్యూనిటీ కాదు, 3,50,000 కమ్యూనిటీ తెచ్చేవాళ్ళం. మనకి చేయి తిరిగితే. మన చేయి తిరగకుండా డానియల్ జాన్సన్ గారు ఎందుకు అలాగ ఆలోచించారో మనకు అర్థం కాలేదు. కానీ ఇక్కడ రెడీగా ఉన్నారనమాట. ₹1 పెరిగితే తీసేసుకుని లిక్విడిటీ పడేసేయడానికి. వాళ్ళందరికీ ఎందుకు అవకాశం ఇచ్చారన్నది ఒక క్వశ్చన్. రెండోది ఏంటంటే సార్, మనకి ఈ 2,50,000లోనే మనమే బిజినెస్ చేస్తున్నాం, మనమే చేస్తున్నాం. ఎక్కడి నుంచి పెరుగుద్ది మనకి? మనమే చేసుకుని మనం పెంచుకుని మన బిఎన్బి మనం చేసుకుని, మరి లీడర్స్ అనేవాళ్ళు ఎవరు కూడా ఆపట్లేదు. ఎక్కడ కూడా అందరూ టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటున్నారు, ఎర్లీ బర్డ్ ఆఫర్ చేస్తున్నారు, సీడ్ ఫండింగ్ చేసుకుంటున్నారు, చక్కగా అందరూ చేస్తున్నారు. మనకి దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళు అందరం కూడా. ఈ 2,50,000 మందిలో ఎంతమంది చేస్తున్నారు? ఒక 10,000 మంది డైరెక్ట్గా యాక్చువల్గా కొనుక్కుని దీన్ని ఎప్పుడు తన్నుకుపోదాం అని కొంతమంది ఉన్నారు. మనం 10,000 మంది మనం దీన్ని డెవలప్ చేయాలని మనం చూస్తున్నాము. ఈ చూస్తున్న దానిలో మనం అక్కడే ఉండిపోతున్నాం. మనకి పెరిగే వరకు కూడా మన చేతులు కదలో, మన కాళ్ళకి బంధం వేస్తున్నాం. ₹1 నుంచి ₹2, ₹10 లేదా $1 అయితేనే కానీ మనం ఏమీ చేయలేము సార్ దీనిలో. కనీసం విత్డ్రాల్ 500, 1000 ఇస్తే
500 ఇచ్చినా కనీసం మన అందరికి మూవ్మెంట్ వస్తుంది సార్. సిస్టమ్ మన తరఫున ఆ విధంగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఒకటి, మనకి అదర్ బిజినెస్ అంటే సిస్టమ్ ఏం ఆలోచిస్తుందో మీరు చెప్పారు ఈరోజు, 1000 కోట్లు మనకి లిక్విడిటీ ఉందని. మనం చాలా సంతోషం ఆ విషయంలో. కానీ ఎక్కడైనా పెట్టుబడి పెట్టి మనం డెవలప్ చేస్తుందా లేదా అన్నది మనకు తెలియదు. సిస్టమ్ ఎప్పుడు కూడా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. కానీ అలా ఇచ్చుంటుందని మనందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కానీ ఈ తక్కువ మంది అంటే డీసెంట్రలైజ్డ్ అయితే డిఫరెంట్, నెంబర్ ఆఫ్ పీపుల్ బిజినెస్ చేస్తారు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ మన ఈ 2,50,000 మంది 30 మంది 2,30,000 మందిలో మాత్రమే మనకు మనం డెవలప్ చేసుకుంటేనే ఈ రేటు పెరగాలి అనేది నా ఆలోచన సార్. థ్యాంక్ యూ. నాకు మీరు చెప్పిన దానిలో ధైర్యం ఉంది, కానీ దీని మీద కొంచెం ఎనలైజేషన్ ఇస్తారని నా కోరిక సార్. నాకు నా నాలెడ్జ్ ఉన్న సమాచారం నేను చెప్తాను సార్. మీరు ఎవరైనా కూడా ఈ విషయంలో ఏకే ప్రసాద్ సార్ అడిగిన విషయంలో ఎవరైనా కూడా షేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఆలోచన నేను చెప్తాను. నేను ఏదైతే ఆలోచిస్తున్నాను సిస్టమ్ గురించి, పీవీసీ మెటా క్రిప్టో గురించి. యాక్చువల్గా పీవీసీ మెటా మీరు అన్నారు, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ 2,50,000 మందిలోనే బిజినెస్ చేస్తున్నాం, అదేనా ఫస్ట్ క్వశ్చన్? ఓకే, చెప్తారు. మీరు అడిగిందంటే నాకు ఐడియా ఉంది. మనమే బిజినెస్ చేస్తున్నాం. అది చెప్పిన ఒకటే మనకి ఓకే అంటున్నారు. ఇక్కడ ఎవరైతే యాక్టివ్గా లీడర్స్ ఉన్నారు, యాక్టివ్గా పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీలో ఎవరైతే సిస్టమ్ ను ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళ యొక్క ఎజెండా ఏంటంటే వాళ్ళు పూర్తి బిలీవర్స్, 100% బిలీవర్స్. వాళ్ళకి హోప్స్ ఉన్నాయి, చాలా నమ్మకం ఉంది. నమ్మకం ఎవరికైతే ఉందో వాళ్ళు డైలీ యాక్టివిటీస్ ఆపల, సిస్టమ్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా వెళ్ళిపోతున్నారు. పీవీసీ మెటా రేటును చూట్ల, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ యొక్క విధానం వేరు, వాళ్ళు ఆలోచించే విధానం వేరు. ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను చాలా మంది అలాంటి బిలీవర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మన పీవీసీ మెటా కమ్యూనిటీలోనే ఉన్నటువంటి వాళ్ళు 10,000 మంది 30,000 మంది ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే ఇప్పుడు కూడా పీవీసీ మెటా కొంటున్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం వేరే ఉంటుంది. వాళ్ళు పీవీసీ మెటా పైన పూర్తి కాన్ఫిడెన్స్ తో సిస్టమ్ డెఫినెట్లీ గా తీసుకెళ్తుంది. ఇది ఈ రోజు ఇలా ఉన్నా కూడా రేపు ఖచ్చితంగా ఒక మంచి స్టేజ్కి వెళ్తుందన్న ఒక కాన్ఫిడెన్స్ తో వాళ్ళు వీరు ఇంకేం ఆలోచించేస్తారు. అలాంటి కోరుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇంకా వీళ్ళు మిగిలినటువంటి స్తబ్దుగా ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా సిస్టమ్ ప్రేరేపిస్తుంది అనేది క్వశ్చన్. సిస్టమ్ ఏ విధంగా ప్రేరేపించవచ్చు అంటే, ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, ఒక మెసేజ్ ఇచ్చింది. ఏమైనా ఇచ్చింది? నేను ఇప్పుడు ఇస్తున్న రివార్డ్ కన్నా కూడా ఇంకా అధికంగా రివార్డ్ లో ఆదాయాన్ని సంపాదించేటువంటి విధంగా నేను ఒక అప్డేట్ తీసుకురాబోతున్నాను, ఇంప్లిమెంట్ చేయబోతున్నాను అని చెప్పింది. ఇప్పుడు వీళ్ళని మిగిలినటువంటి వాళ్ళని, ఈ నమ్మకం ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెడితే, నమ్మకం సన్నగిల్లి నమ్మకం లేనట్టుగా అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళందరినీ సిస్టమ్ కదిలించాలి. కదిలించేటువంటి అప్డేట్ కానీ, కదిలించేటువంటి మార్గం కానీ, దిశ కానీ ఇప్పుడు ఏం లేవు, అంతా కూడా సైలెంట్ గా ఉంది. కదిలించేటువంటి ఎప్పుడు వస్తుంది ఆ యొక్క ప్రేరణ? ఎప్పుడు వస్తుందంటే ఒక మంచి అప్డేట్ వచ్చినప్పుడు ప్రేరణ వస్తుంది. ఒక మంచి అప్డేట్ ద్వారా సిస్టమ్ ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ కూడా కదిలించి మళ్ళా రీఇన్వెస్ట్మెంట్ చేయడమా, లేకుంటే మళ్ళా సిస్టమ్ లోకి రావడమా, లేకుంటే పీవీసీ మెటా కమ్యూనిటీకి ఉన్నటువంటి పిఎల్వైన్ కమ్యూనిటీని మళ్ళా ఉత్తేజపరిచి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం, ఇలాంటి అవి ఏం చేస్తుంది, ఎలా తీసుకెళ్తుంది, ఎలా ఉత్తేజపరుస్తుంది, ఏ విధంగా కదిలిస్తుంది సిస్టమ్ వాళ్ళకి. వాళ్ళ ధైర్యం మీద చూడండి. ఏ క్రిప్టో కరెన్సీ ఇలాగా ఉండదు, ఇలాగా వదిలేదు కమ్యూనిటీని. అవునా? కమ్యూనిటీని వదిలేసి ఏది కూడా ఏ మంచి ప్రాజెక్ట్ కానీ ఇలా ఉండదు. కానీ ఇలా ఉందంటే దర్ ఈస్ సంథింగ్ కదా. వాళ్ళ ధైర్యం ఏంది? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లాన్స్ ఏంది? వాళ్ళు ఏ విధంగా భవిష్యత్తులో ఏ రకమైనటువంటి అప్డేట్స్ తీసుకురాబోతున్నారు ఇవి మనకు తెలియదు. వాళ్ళు ఏ రకంగా ఉత్తేజపరచబోతున్నారో మనకు తెలియదు. ఎంత మంచి అప్డేట్స్ వస్తున్నాయో మనకు తెలియదు. అవి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా పీవీసీ మెటా వెళ్ళిపోతుంది, ఆ మొమెంటం క్రియేట్ అవుతుంది. ఇక లిక్విడిటీ అన్నారు మీరు. లిక్విడిటీ, పీవీసీ మెటా ఫౌండర్స్ లిక్విడిటీ గురించి అంటే, లిక్విడిటీ పెట్టగలిగిన సత్తా ఉంది. మీరు అన్నారు ఒక 10 రూపాయలకి వెళ్తే కూడా చాలు, చాలా మంది కూడా విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది పీవీసీ మెటా. ఎందుకంటే బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం. కాన్ఫిడెన్స్ లేదు అన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ప్రైజ్ ఒక 1 month 2 months లేకుంటే 3 months విత్డ్రావల్స్ జరుగుతూనే ఉంటాయి. అప్డేట్ వచ్చినప్పుడు కానీ,
లేకుంటే పీవీసీ మెట ఒక మొమెంటం తీసుకొచ్చే రేట్ ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు 10, 20, 30 వెళ్ళినప్పుడు విత్ డ్రాల్స్ ఖచ్చితంగా జరుగుతాయి. ఎన్ని నెలలు జరుగుతాయి? 2 నెలలు జరుగుతాయా, నెల జరుగుతాయా, ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోని. బట్ అక్కడ నుంచి కూడా పీవీసీ మెట లేపగలిగేటువంటి వీళ్ళకి అసత్తా ఉంది. ఎందుకంటే అటువంటి ఎగ్జిక్యూట్ చేసేటువంటి ప్లాన్స్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు. ఎంత విత్డ్రాల్స్ పెట్టినా ఎంత పెట్టారు? మాక్సిమం ఒక 5 crores పెట్టి ఉండొచ్చు ఒక పర్సన్. తీసేయండి. 10 రూపాయలకి వెళ్తుందా, $1 వెళ్తుందా, మొత్తం విత్డ్రాల్ పెట్టండి. 5 crores అన్నది ఒక 10-15 crores ఆఫ్ లిక్విడిటీని తీసుకుంటాడు ఆయన, తీసేసుకోండి. ఇంకొక 3 crores పెట్టుంటాడు, తీసేసుకోండి. ఇంకొకరు లక్షల్లో 10 lakhs 15 lakhs ఎంతో పెట్టున్నారు. వాళ్ళందరూ కూడా లిక్విడిటీ వాళ్ళు ఒకవేళ నాన్ బిలీవర్స్ అయితే లిక్విడిటీని డ్రాప్ చేస్తారు. పీవీసీ మెట మొమెంటం క్రియేట్ అయితేనే జరుగుతుంది. మొమెంటం ఆగకుండా వెళ్తా ఉంటే కొత్త పార్ట్నర్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా? పీవీసీ మెట క్రిప్టో అన్నది అప్ అండ్ డౌన్స్ ఎప్పుడు జరుగుతుంది? బయింగ్ సెల్లింగ్ జరిగినప్పుడు. సెల్లింగ్ భయంకరంగా జరుగుతుంది, జరగని తగ్గిపోతుంది రేటు. ఎప్పుడు రేటు తగ్గుతుందో బయింగ్ విపరీతంగా జరుగుతుంది, 100% జరుగుతుంది. ఎందుకంటే పీవీసీ మెట తీసుకొచ్చేటువంటి అప్డేట్స్ ఎలా ఉంటాయంటే అంత బాగుంటాయి, అంత ఫ్యూచరిస్టిక్ గా ఉంటాయి, అంత జెన్యున్ గా ఉంటాయి అని నా ఉద్దేశం. ఇది చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. అంత కాకపోతే ఇలాగా పీవీసీ మెటాని ఈ స్థితిలో వాళ్ళు వదిలేసి ఉన్నారంటే దెర్ ఈజ్ ఒక బిగ్ ప్లాన్ ఉంది, ఒక ఫెంటాస్టిక్ ప్లాన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే ప్రపంచం కోరుకునే విధంగా పీవీసీ మెటా ఫ్యూచరిస్టిక్ ఫీచర్స్ తో రాబోతుంది. పీవీసీ మెటా డెవలప్ చేయబోతున్నారు. సో ఇది చాలా కస్టమర్స్ ని, ప్రపంచంలో ఉన్నటువంటి క్రిప్టో యొక్క లవర్స్ ని చాలా అట్రాక్ట్ చేసే విధంగా ఎవరైనా సరే అందరినీ కూడా పీవీసీ మెట వైపు నడిపించి దృష్టిని మరల్చేటువంటి స్టెప్స్ తీసుకుంటుందని నా నమ్మకం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది చేస్తేనే క్రిప్టో మంచి స్టేజ్కి వెళ్తుంది. ఈ హోప్స్ పెట్టుకొని ఈ ధైర్యంతో ఇది చాలా మందికి కూడా చాలా హ్యాలెడ్ గా ఉంటుంది. ఇవన్నీ జరగాలి కదా, జరుగుతాయి సార్. పీవీసీ మెటా ఫౌండర్స్ అలాగే వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. చాలా దగ్గరలో ఉన్నాం మనం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ డిపి క్లియర్ అయిపోతేనే ఒక అప్డేట్. ఆ అప్డేట్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చేసింది. నేను ఒక మంచి రివార్డు తీసుకున్నటువంటి అధికంగా రివార్డు తీసుకున్నటువంటి విధంగా నేను తీసుకురాబోతున్నాను. అది వచ్చిందంటే ఖచ్చితంగా మొమెంటం క్రియేట్ అవుతుంది ఉన్నటువంటి కస్టమర్స్ లో. ఎవరైతే నిద్రాణ వ్యవస్థలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అరే చాలా మిస్ అయిపోతామని ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. ఇదంతా కూడా ఒక మైండ్ గేమ్ సార్. క్రిప్టో ప్రాజెక్ట్ అన్నది కూడా ఒక మైండ్ గేమ్ అంటాం. ఇది రివార్డ్స్ తోటి కమ్యూనిటీని అట్రాక్ట్ చేసి దాని తర్వాత వాళ్ళు ఏ స్టెప్స్ తీసుకోవడం ఇవంతా కూడా ఈ మన అంచనాలకు అందవు. నా మెదడు కూడా సరిపోదు, చెప్పడానికి కూడా నాకు కూడా సరిపోదు. ఎనీబడి సార్ చెప్పినటువంటి మాటలకు మీరు ఆన్సర్ ఏదైనా ఇచ్చేటువంటి ఇవ్వచ్చు. ఓకే సార్, గ్రేట్ బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మన అందరం కూడా అదే ధైర్యంతో ఉన్నాము. సిస్టమ్ని ఏ విధంగా క్వశ్చన్ చేయట్లేదు. కానీ నేను అడిగేది ఏంటంటే లీడర్స్ని కొంచెం మూవ్మెంట్ చేసే ఎందుకు పెట్టుకోలేదు డానేజ్ ఆన్సర్ గారు? లీడర్స్ కొంచెం మూవ్ అయితేనే కదా సార్ సిస్టమ్ అనేది మనం డెవలప్ చేయగలము. కనీసం ప్రజెంట్ ఆశ ఏంటంటే మనందరికీ ఉన్నది, మొత్తం అందరు లీడర్స్లో ఉన్నది కనీసం 100 విత్డ్రాలు ఇస్తున్నారు. ఇప్పుడు 95 విత్డ్రాలు ఇస్తున్నాడు. ఏం రేటు పెంచినా పెంచకపోయినా ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఒక 500 విత్డ్రాలు ఇస్తే కనీసం కొన్ని అన్నీ అమ్ముకోరు. ఇటు బిఎన్బి చేసుకుని ఎర్లీ బర్డ్ ఆఫర్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. కాబట్టి డెఫినెట్గా 50% అయిపోతాయి. కనీసం లీడర్ మూవ్ అవుతాడు. అదర్ కమ్యూనిటీ పెంచడానికి లీడర్ మూవ్ అవుతాడని చెప్పేసి నాకు అదొక క్వశ్చన్ సార్. అది అడిగితే బాగుంటుందా మనం అనే చెప్పేసి మీకు చెప్తున్నాను సార్. ఒక 500 విత్డ్రాలు మినిమం. తర్వాత సిస్టమ్ లిక్విడిటీ పెరిగిన తర్వాత ఏ విధంగా ప్లాన్ చేస్తుందో ఆ విధంగా మన అందరికీ రేటు పెంచి ఎలాగిస్తుందో సిస్టమ్కి ఒక ఆలోచన ఉంది. డెఫినెట్గా అది చేస్తుందని మనకు నమ్మకం ఉంది. మనం ఆ నమ్మకంలోనే మనం ఉన్నాం. మీన్ వైల్ కనీసం ఈ 500 అని చేస్తే బాగుంటుందని నా ఆలోచన సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా చేస్తారు సార్. విత్డ్రావల్స్ 500 వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది తొందరలోనే. అది మనం ఎప్పుడు ఇస్తారని మనం చెప్పలేము. ఎట్లా చెప్తాం సార్ మనం? ప్రసాద్ సార్ మనం చెప్పలేము సార్. ఇస్తే బాగుంటుంది, మనం అడుగుదామా అంటున్నాను. ఆల్రెడీ మనం మెయిల్ కూడా పెట్టాం. మళ్ళీ ఒకసారి కూడా పెడదామంటే మనం లీడర్స్ తో మాట్లాడి మనం
వెళ్దాం సార్. అదే సార్ ఒకసారి మళ్ళీ అగైన్ మనం పెడితే బాగుంటుందేమో, మన సీనియర్ లీడర్స్ని అడిగి అంతా చేస్తే అవును సార్. బాగుంటుందేమో సార్. ఎందుకంటే అందరం స్తబ్దత అయిపోయాం సార్ కంప్లీట్. ఎక్కడ బిఎన్బి ఛార్జెస్ కూడా మనం పీవీసీని చేంజ్ చేసుకుని బిఎన్బి పెట్టుకుని మనం ఇది ఎర్లీ బర్డ్ ఆఫర్ చేస్తున్నాము. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్ అనమాట నిజంగా. అంటే ఎందుకు ఆ సిస్టమ్ వచ్చిందంటే మనం పెట్టుబడి పెట్టేసి ఉంచాం చాలాను, అందరి దగ్గర ఎంటీ హ్యాండ్స్ అయిపోయినాయి. ఇది తప్పించి వేరే సోర్స్ కనపడట్లేదు. దాని గురించి నేను అగైన్ అడిగాను సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్. సొల్యూషన్ ఉంది సార్, కంపల్సరీ 100% ఉంటుంది. సిస్టమ్ ఎస్ సార్. మనం సిస్టమ్ అడిగి ఏదన్నా మనం సిస్టమ్ అడిగి తీసుకోవాలి కదా మనది. అవును సార్. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ క్వశ్చన్ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ షేరింగ్. నమస్తే సార్. నమస్తే సార్, కాసు వెంకటేశ్వర సార్, ప్లీజ్. నమస్తే సార్, చంద్రశేఖర్ గారు. సూపర్ సార్, మీటింగ్ అద్భుతంగా నడిపిస్తున్నారు సార్. సూపర్ సార్. నాకు చిన్న డౌట్ ఉంది సార్. మనకి రిఫరల్ ఇన్కమ్ లో కొంచెం వేరియేషన్స్ వచ్చినాయి సార్. స్కిల్ షేర్ చేయొచ్చా సార్? చేయండి సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్, వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. స్కిల్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది. అది మొన్నేమో ఒక 7వ తారీఖు వచ్చేసి 19 వచ్చినాయి సార్ రిఫరాలు. మళ్ళీ 8వ తారీఖు నిన్న వచ్చేళ్ళకి 14 అయింది సార్. అది సార్ 14 అయింది. మళ్ళీ ఈ రోజు మీకు ఇంకా తగ్గింది, 11 అయింది సార్. ఏం సార్ అట్లా రావడానికి ఏం సార్ రీజన్ ఏమో చెప్పగలుగుతారు సార్? సార్ రీజన్ ఏం లేదు సార్. మీకు అంటే మీకు రిఫరల్ ఇచ్చింటారు కదా, అది 190 days కంప్లీట్ అయిపోయింది సార్. అంటే వాళ్ళు అప్పుడప్పుడు సార్ అప్పుడప్పుడు చేస్తా ఉన్నా కానీ అందరు చేయరు కదా సార్. అందులో మీకు ఏంటంటే 190 days ఎప్పుడైతే ఎవరికైతే కంప్లీట్ అయిపోతాయో వాళ్ళందరిది కూడా రిమూవ్ అయిపోతా ఉంటాయి. మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఫార్మింగ్ దీనికి వెళ్ళండి, ఫార్మింగ్ స్టేటస్కి, టోకెన్ స్టేటస్కి వెళ్ళండి సార్. కిందకి కొద్దిగా పైకనండి స్క్రీన్, స్టేకింగ్ స్టేటస్ స్టేకింగ్ స్టేటస్కి వెళ్ళండి. ఇది సార్. ఇక్కడ నిన్న మీరు చూసారు ఆల్రెడీ, మన ఎవరు గ్రంథ శ్రీనివాసరావు సార్ చూసారు. మీ డౌన్లైన్ లో పర్సన్స్ అందరికి ఇక్కడ మనకి పైన 0.800% ఉంది సార్, చూసారా? ఎప్పుడైతే వాళ్ళకి అక్కడ 38% అవుతుందో అది మనకి ఇంకా 190 days కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకోటి ఏంటంటే మీకు పైన 3 గీతలు ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేసి రిఫరల్ స్టేటస్కి వెళ్ళండి ఒకసారి. ఓకే సార్. ఓకే, రిఫరల్ రివార్డ్ ఉంది కదా, ఇక్కడ చూడండి సార్. ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు ఇక్కడ రిఫరల్ టీమ్ టచ్ చేయండి. రిఫరల్ టీమ్ సార్, పైన రిఫరల్ టీమ్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. ఓకే, ఇందులో లెవెల్ 1 ఒకసారి టచ్ చేయండి. ఆల్ ఎలిజిబుల్ లెవెల్స్ ఉంది కదా, అది లెవెల్ 1 టచ్ చేయండి. సార్ చూసారు ఇక్కడ మీకు ఆల్రెడీ మరి అంతకుముందు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడు యాక్టివ్లో చూడండి. ఓన్లీ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడేమో 10,000 ఉన్నాయి, 6,000 ఉన్నాయి. ఓకే, ఇవి ఉన్నాయి యాక్టివ్లో, ఇవి చూసుకోండి. పైన ఒకటి ఆల్రెడీ మీకు 22 అంటే 0 అయిపోయింది, ఇది 53, ఇది 0 అయిపోయింది. ఇందులో 190 days కంప్లీట్ అయిపోయినాయి అన్ని కూడా మీకు ఏంటంటే తగ్గుతా వస్తుంది అనమాట రిఫరల్ అనేది. అంటే 190 days దాటినాక మనకి రిఫరల్ ఇన్కమ్ రాదు సార్, అంతే కదా సార్? అవును సార్, 190 days కంప్లీట్ అయిపోతే ఇంకా మనకు రాదు. అంటే వాళ్ళు లేటెస్ట్ గా చేసుకుంటే స్టేకింగ్ అది దానికి వస్తుంది మళ్ళీ. అవును సార్, అవును సార్. ఓల్డ్ గా చేసుకున్నాడికి 190 days అయితే ఇంకా రాదు రిఫరల్ ఇన్కమ్. ఇందులో లెవెల్ 2 ఒకసారి టచ్ చేయండి మళ్ళీ. లెవెల్ 2 లో ఏం లేవు సార్, అంటే ఎవరు లేరు. లెవెల్ 1 లోనే ఇవి ఉన్నాయి, 0 ఉన్నాయి కదా. యాక్చువల్లీ ఒకసారి ఒక్క నిమిషం ఉంచండి సార్, 1 minute. లెవెల్ 2 లో ఉంచమంటారా? లెవెల్ 1 లెవెల్ 1 లో ఉంచమంటారా?
యాక్టివ్ టీంలో ఆల్రెడీ 6 యూజర్స్ ఉన్నారు. 2 4 6 ఓకే. 500 ఓకే. 3000 10,000 6,000 ఇంకోటి ఏంటి సార్ 5,000 11,000 5,000 తర్వాత అంటే మీకు 3,000 అక్కడ ఉంది. పైన మీకు పైన టోటల్ ఇచ్చాడు చూసారు ఒకసారి. యాక్టివ్ కొద్ది కింద కనండి సార్. టోటల్ రిఫరల్ అనేది పైన ఓకే పైన సార్ పైన 35,500 అనేది అంటే సేమ్ ఇప్పుడు మీకు యాక్టివ్ లో ఉన్నది అంత ఉంది. ఓకే 35,000 యాక్టివేషన్ లో ఉంది. యాక్టివేషన్ లో ఉంది. ఓకే సార్ ఓకే సార్. ఉమ్. అంటే అంటే 190 డేస్ మీకు తర్వాత 190 డేస్ తర్వాత ఓల్డ్ గా స్టేకింగ్ మన డెప్త్ లో చేసిన వాళ్ళ దగ్గర నుంచి మనకేం రాదు ఇంకా 190 డేస్ ఆహా తర్వాత. రాదు సార్ రాదు. ఓకే ఓకే సార్. అయితే ఇంకా లేటెస్ట్ గా చేపించిన వాటికైతే వస్తుంది అంతే కదా సార్? అవును సార్. ఓకే సార్ ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. అదే చాలా తగ్గిపోతుంది ఏందా అసలు విషయం అదే కనుక్కుందామని. ఉమ్. ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే వెంకటేష్ సార్, చంద్రశేఖర్ సార్ అద్భుతంగా నడిపిస్తున్నారు సార్. రాజేష్ గారికి, శంకర్ సార్ గారికి, రమేష్ గారికి, ప్రతి ఒక్కరు కూడా మా లీడర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంకోటి అంటే వెంకటేశ్వర సార్ మీరు ఏం చేస్తారంటే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకేనా? అదొక ఓకే స్క్రీన్ సార్ షాట్ తీసి పెట్టుకొని మళ్ళీ మీకు ఏంటంటే మీకు రేపొద్దున్న ఒకవేళ ఇంకా తగ్గినాయనుకో అప్పుడు మీకు ఏమవుద్దంటే ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఈ 500 ఉన్న ప్లేస్ లో ఒకవేళ 400 ఉందంటే అక్కడ మీకు రిఫరల్ తగ్గచ్చు. ఓకే ఈ 3,000 ప్లేస్ లో ఇంకా 2,800 2,500 అలా ఉన్నా మీకు తగ్గుతూ ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు మీకు 190 డేస్ అక్కడ వాళ్ళు కంప్లీట్ అయిపోతే ఇక్కడ మీకు తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకే సార్. ఓకే సార్. సార్ ఎందుకంటే మనకు ఒకటేసారి చేసింటారు కాబట్టి ఇప్పుడు 190 డేస్ అయ్యేటప్పుడు ఇప్పుడు నాకు ఫస్ట్ లో రిఫరల్ 30 పీవీస్ మీట్ వచ్చాయి సార్. ఓకే 30-40 పీవీస్ మీట్ వచ్చాయి. ఇప్పుడు 0 అంటే నా రిఫరల్ ఫస్ట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు 190 డేస్ కంప్లీట్ అయిపోయింది కానీ వాళ్ళు మళ్ళీ చెయ్యట్లేదు అనమాట. దానివల్ల నాకేమైంది రిఫరల్ 0 అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఆల్ మెంబర్స్ దగ్గర నుంచి 0 అయిపోయిందా? 30 వచ్చాయి కదా 0 సార్ మీకు? సార్ ఓకే ఓకే. గతంలో 30 పైన 35+ వచ్చాయి సార్. అదేమైంది యాక్చువల్లీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే బిఎన్బి ఛార్జ్ గురించి దాని గురించి వెయిట్ చేస్తున్నారు, చేసుకోలేదు. దాని మూలన 190 డేస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నాకు రిఫరల్ అనేది 0 అనమాట, రావట్లేదు ఇంకా. ఓకే సార్. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు ఒకవేళ రీస్టేకింగ్ 1000 కాడికి అందరు చేస్తే కనుక అప్పుడు నాకు మళ్ళీ యాక్టివ్. ఓకే సార్. చంద్రశేఖర్ సార్ 1 minute కంటిన్యూ. ఓకే సార్. ఏంటి రజాక్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకుంటారా? చాలా రోజు వస్తారు మౌనంగా వెళ్ళిపోతుంది. టైం ఇంకా 3 minutes ఉంది. సురేష్ ఎవరు సురేష్ సార్ చేశారు, హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ సురేష్ సార్. గమిని సురేష్ సార్. సార్ మీకు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. వెల్కమ్ సార్. 3 minutes ఉంది. ఈ 3 minutes అనేది షేర్ చేసుకోండి. ఓకేనా? మీరు ఏమన్నా డౌట్ ఏమన్నా క్లియర్ చేసుకోవాలన్నా రండి. ఓకే సార్. సార్కి అయితే మరి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మరి సార్ రాలే. సూపర్ సార్. మరి మన ఏకే ప్రసాద్ సార్ అడిగిన క్వశ్చన్కి సార్ మరి ఎక్సలెంట్గా ఇచ్చారు మీరు. ఇంకోటి ఏంటంటే సార్ అడిగింది కూడా జెన్యున్గా ఉంది సార్. ఏకే ప్రసాద్ సార్ చాలా కరెక్ట్గా, అంటే లీడర్స్ అందరికి కూడా ఏంటంటే చేతులు కట్టేసినట్టు అయిపోయిందని అన్నారు కదా, అది ఎక్సలెంట్ కరెక్ట్ సార్. కరెక్ట్ పాయింట్ అనేది మాట్లాడారు సార్ అని. సార్ మీరు చెప్పినట్టు అంతే సార్. ఒకవేళ 500 మినిమం అంటే ఇప్పుడు 100 ఇస్తున్నారు కదా, ఆ 100 ప్లేస్లో 500 అనేది మనకి ఈజీగా ఇప్పుడు ఎలాగ 100 మనకి ఎలా ఇస్తున్నారు ఈజీ ప్రాసెస్లో, అలాగే 500 కూడా మన అందరికి ఇస్తే కనుక కొద్దిగా హెల్ప్ఫుల్ అవుద్ది మీరు అన్నట్టు. చూద్దాం సార్. అదే ఒకవేళ వాళ్ళు ఫస్ట్ మనకు మెన్షన్ చేసినప్పుడు కూడా అలాగే అన్నారు కదా సార్, ప్రజెంట్ ఇప్పుడు 100 ఇస్తాం, ఫ్యూచర్లో ఒకవేళ విత్డ్రాల్ పెంచచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్ అనేది అప్పుడు మనకు వచ్చింది కదా సార్. ఓకే ఫ్యూచర్లో పెంచచ్చు అని ఏమో చూద్దాం సార్. ఒకవేళ 500 మీరు అన్నట్టు 500 అవుతే గనక హ్యాపీ సార్, అందరూ హ్యాపీ. రేటు ఇలాగ ఉన్నా కానీ ఒకవేళ ఫ్లక్చుయేషన్ జరుగుతా కొద్ది
తగ్గుతా ఉన్నా కానీ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. అది సార్. థ్యాంక్ యూ సార్ ఏకే ప్రసాద్ సార్. కరెక్ట్ పాయింట్ అనేది మీరు చెప్పారు, షేర్ చేసుకున్నారు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, మన లీడర్స్ అందరి గురించి మీరు మాట్లాడింది కరెంట్ పాయింట్ సార్. ఓకే సార్. ఎస్ సార్. ఎస్ సార్. చూద్దాం సార్. మేబీ ఒకసారి అంటే లీడర్స్ అందరూ కూడా ఆల్రెడీ మెయిల్ పెట్టారు కాబట్టి మనకి విత్డ్రాల్ అయితే ప్రజెంట్ అయితే అవుతున్నాయి. ఒకవేళ దాన్ని 500 చేస్తే కనుక చాలా హ్యాపీగా ఉంటుంది. చూద్దాం సార్. ఒకసారి రాజేష్ సార్ వాళ్ళతో కూడా మాట్లాడి ఒకవేళ ఏమైనా లీడర్స్ మీటింగ్ ఏమన్నా జరిగినప్పుడు మళ్ళీ ఈ విషయం గురించి కూడా ఒకసారి అక్కడ షేర్ చేసుకోమని చెప్పేద్దాం. చూద్దాం సార్. ఒకవేళ కనీసం మన చేతులు మూవ్ అయితే సార్, మన చేతులు మూవ్ అయితే కొంచెం మళ్ళీ కనీసం 500 అంటే మీరు అన్నట్టు 500 అంటే మినిమం పర్లేదు సార్. 500 వస్తే కనుక అందరూ హ్యాపీగా ఉండొచ్చు కొద్దిగా. మినిమం ఎవరికి 10 వ్యాలెట్స్ తక్కువ లేవు లీడర్స్ కి. మోర్ దాన్ 10 వ్యాలెట్స్ ఉన్నాయి. డైలీ విత్డ్రా చేసుకుంటే కొంచెం అందరూ కొంచెం మూవ్ అవ్వగలరు. సిస్టమ్ ను కొంచెం మళ్ళీ డెవలప్ చేయగలం, కొత్త వ్యాలెట్స్ తీసుకురాగలం సార్. ఓకే, దాని గురించి 500 ఇస్తుందో అన్లిమిటెడ్ ఇస్తుందో చెప్పలేము సార్. అన్లిమిటెడ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మేబీ సార్ ఇస్తే మంచిదే. ఇంకా హ్యాపీ కదా సార్. ఇంకా హ్యాపీ కదా సార్. చేస్తుంది సార్, ఇవన్నీ చేస్తుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు లాస్ట్ టైంలో ఆల్రెడీ టైం కూడా అయింది. శివప్రసాద్ సార్, ఓకే వెల్కమ్ సార్. షేర్ చేసుకోండి, 1 minute షేర్ చేసుకోండి. టైం కూడా అయింది కాబట్టి వెల్కమ్ సార్ శివప్రసాద్ సార్. ఓకే సార్, అన్మ్యూట్ ఆప్షన్ అయితే ఇచ్చాను, మరి రాలే. శివప్రసాద్ సార్, మళ్ళీ ఇంకోసారి శ్రీను సార్ ఇచ్చాను. సార్ వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీరు ఇతిటాలు అంటారు, ఇతిటాలు ఎన్ని ఇస్తున్నారు సార్ మాకి? 100 PVC మేటా సార్. 100 PVC మేటా ఇస్తున్నారు. ఇప్పుడు మీరు స్టేకింగ్ లో అయినా సరే, ఫార్మింగ్ లో అయినా సరే 100 PVC మేటా అనేది మనకు విత్డ్రాల్ వస్తుంది సార్. అందులో 5% అడ్మిన్ ఛార్జ్ అనేది కట్ అయ్యి మనకు 95 అనేది వ్యాలెట్ లోకి వస్తుంది. అదే సార్. ఓకే సార్, దానికోసమే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టైం ఉందా సార్? ఏమన్నా టైం లేదు సార్, ఇంకోసారి రేపు మాట్లాడాలి సార్. చెప్పండి సార్, చెప్పండి. అకౌంట్ చెక్ చేస్తారని ఒకసారి స్క్రీన్ షాట్ చేద్దామని సార్. టైం అయితే అయింది. ఓకే సార్, రేపు చేద్దాం, రేపు చూద్దాం. శ్రీనివాస్ సార్ ఇవాళ వద్దులే, రేపు చేద్దాం. ఓకే, అలాగే సార్, రేపే చేద్దాం. ఓకే సార్, రేపు రండి సార్. 9:40 ఓకే సార్, ఓకే సార్, రేపు చేద్దాం. ఎంత ఒక హాఫ్ అన్ అవర్ అయినా నో ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టైం అయింది కాబట్టి మన లీడర్స్ అందరూ ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సార్. ఈ రోజు స్టేషన్ అయితే సూపర్, నిజంగా ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై పీయూష్ మేట అని ఎవరండి? జై పీయూష్ మేట. ఏది మరపోయింది? జై పీయూష్ మేట సార్. జై పీయూష్ మేట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్ ఆల్ ఆఫ్ యూ.